దయచేసి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, హబక్కూకు గ్రంథ వివరణలో మరొక సెషన్లోనికి మేము ప్రవేశించుటకు తండ్రి మీరు అనుగ్రహిస్తున్న అవకాశమును బట్టి, సమయమును బట్టి, ఆయుష్ను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కొద్దిసేపు మంచి మనసుతో మేమందరము కలిసి మీ మాటలు నేర్చుకున్నటకు మమ్మల్ని నడిపించమని, మీ వాక్యమును సరిగా విభజించి అర్థం చేసుకున్నటకు తండ్రి మా హృదయాలలో మీ జ్ఞానము నింపి నడిపించమని, అసమర్థులము అయోగ్యులమైనటువంటి మేము మీ సన్నిధిలో మమ్మను మేము తగ్గించుకొనొచ్చు తండ్రి మీ పాదాలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, హబక్కూకు గ్రంథ వివరణలో ఉన్నాం. మొదటి అధ్యాయము ముగింపు దశలో ఉన్నాం. మనము ఇంతకుముందు సెషన్లో మనం మాట్లాడుకోవడం జరిగింది కనుక 17 వచనాలు కలిగిన ఈ అధ్యాయాన్ని మనము 3 ఉపభాగాలుగా విభజించుకున్నట్టుగా మీకు గుర్తుండాలి. మనం ఇంతవరకు హబక్కూకు గ్రంథాన్ని మాట్లాడుకోబట్టి 4 సెషన్లను ముగించుకొని 5వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నట్టుగా దయచేసి గమనించాలి. 3 ఉపభాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రధాన భాగాలు మొత్తం 3 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకంలో 3 ప్రధాన భాగాలు, 12 ఉపభాగాలు. అందులో మొదటి అధ్యాయంలో 3 ఉపభాగాలు. 3వ ఉపభాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఏమిటి 3వ ఉపభాగంలో మనకు కనబడుతున్నది అని అడిగితే, హబక్కూకు అనేటువంటి ప్రవక్త అంతకు మునుపు దేవుణ్ణి ప్రశ్న వేస్తే దానికి దేవుడు సమాధానం ఇవ్వగా, ఆ ప్రశ్నను మనం మొదటి ఉపభాగముగాను, మొదటి 4 వచనాలు మొదటి అధ్యాయంలో, తర్వాత 5వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుడు ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానాన్ని మనం చూసాం. తర్వాత 12వ వచనం నుండి 17వ వచనం వరకు, 12వ వచనం నుండి 17వ వచనం వరకు ప్రవక్త అయిన హబక్కూకు గారు మరొక ప్రశ్నను దేవుణ్ణి అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది అధ్యాయంలో ప్రవక్త యొక్క 2వ ఫిర్యాదు, ద సెకండ్ కంప్లైంట్ ఆఫ్ ద ప్రాఫెట్ హబక్కూక్ అని మనం మాట్లాడుకున్నాం. ఏంటి 2వది అని మనం మరొకసారి ఆలోచన చేయగలిగితే, మొదటి ఫిర్యాదేమో యూదుల గురించి, 2వ ఫిర్యాదేమో బబులోనీల గురించి. మీరు అలానే రాసుకోవాలి. మొదటి ఫిర్యాదేమో తన స్వజాతీయులైనటువంటి యూద జాతిలో జరుగుతున్న దౌర్జన్యం, బలాత్కారం, దుర్మార్గతల గురించి ఆయన దేవుని ఎదుట ఈ యొక్క ఫిర్యాదును పెడితే, దానికి దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత తమ మీదికి రాబోతున్న కల్దీయులు, దేవుడు బలాన్నిచ్చి పంపుతున్న ఆ కల్దీల గురించి 2వ ఫిర్యాదుని ఆయన ప్లేస్ చేస్తున్నాడు. గనుక మొదటి ఫిర్యాదు ఎవరి గురించి, 2వ ఫిర్యాదు ఎవరి గురించి అన్నది దయచేసి మీరు ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మీకు మనసులో ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇంతవరకు మనము 16 వచనాలు పూర్తి చేసుకున్నాము. 15 నుండి చదువుకుంటూ మనము ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరిలో ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును, పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తన వలకు బలు అర్పించుచున్నాడు, తన ఊరులకు ధూపము వేయుచున్నాడు. ఇది మనం చదువుకున్నాం. ఈ వల అంటే ఏంటి, ఆ వలను వాడు ఎందుకు అంతగా వాడు దాన్ని హెచ్చిస్తున్నాడు అని చూస్తే, తన బాహుబలమే తనకు దేవతగాను, తన బలమే తనకు దేవునిగాను చేసుకొని తాను సాధిస్తున్న విజయాలన్నీ కూడా కేవలము తన శక్తి చేత, తన సామర్థ్యము చేత ఇది సాధ్యమవుతున్నదని తన బలానికి దండలు వేస్తున్నటువంటి స్థితి కల్దీయుల గురించి మనం మాట్లాడుకున్నాం. 15వ వచనంలో వాడు అన్నటువంటి పదం తెలుగులో, ఇంగ్లీష్కి వచ్చేసరికి బహువచన రూపంలో ఉన్నది దే లేదా ద వికెడ్ అని ఉందని మనం ఉదయం నేను మీ ముందు ప్రస్తావించినట్టుగా దయచేసి మనసులో ఉంచుకోండి. ఇక 17వ వచనానికి వెళ్దాం. ఆయన తన ఫిర్యాదును ముగిస్తున్నటువంటి వచనాన్ని మనం చూద్దాం. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా అడుగుతున్నాడు దేవుణ్ణి. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఏంటి దిమ్మరించుచుండవలెనా అంటే అర్థం ఏంటి?
తెలుగులో ఈ పదాన్ని చాలా మనం తక్కువగా వింటూ ఉంటాం, మనం పలుకుతూ ఉంటాం. బహుశా మొదటిసారి దీన్ని వింటూ కూడా ఉండొచ్చు బహుశా ఈ సమయాన. దిమ్మరించడం అంటే వలను ఖాళీ చేయడం. చేపలన్నిటిని నింపుకొని బయటకు వచ్చి ఆ వలను ఖాళీ చేసేటువంటి ఆ పద్ధతినే దిమ్మరించడం అని అంటారు. ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. దేవా, ఏంటి ప్రభు పరిస్థితి? వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, కల్దీలు కానీ అంతకుముందు అష్షూరీయులు కానీ ఏ జనాంగం మీదకైనా దాడికి వెళ్ళిన తర్వాత ఆ జనాంగంలో నుండి మనుషులను చెరపట్టుకొని వెళ్ళి వాళ్లకు నచ్చిన వారి సొంత దేశంలో వారు వీరు ఎక్కడ ఉంటే వారు ఉపయోగపడతారో వారిని అక్కడ ఉంచి వారి దేశంలో నుంచి వీళ్ళని చెరపట్టుకొని పోయేవారు. ఒకవేళ మన ప్రాంతానికి, ఒకవేళ అనుకుందాం కొద్దిసేపు అర్థం కావడానికి, మన ప్రాంతానికి వాళ్ళు దాడికి వస్తే మనల్ని చెరపట్టుకొని వారి దేశంలో ఒక ప్రాంతంలో మనల్ని ప్లేస్ చేసేవారు. ఈ రీతిగా అంతకుముందు అష్షూరీయులు అదే చేశారు. ఇప్పుడు బబులోనీయులు కూడా అలాంటి పరిస్థితి ఉందని. ఒకసారి అష్షూరీయులు ఎలా చేశారో రాజుల గ్రంథంలో ఒక వచనం చూద్దాం దయచేసి. అష్షూరీయులు ఏం చేశారో ఒక వచనము చూద్దాం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనము చూద్దాం. 23వ వచనం. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరగొనపోబడిరి, నేటి వరకు వారు అచ్చటున్నారు. 24వ వచనం కూడా చూద్దాం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వా, హమాతు, సెపర్వయిము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అంటే ఏంటి? అష్షూరీయులు ఇక్కడున్న ప్రజలను తీసుకొని వెళ్ళి వారి దేశంలో చేర్చుకొని అక్కడున్న ప్రాంతంలో ఉన్న వారిని తీసుకొని వచ్చి ఇక్కడ వారు పట్టుకున్నటువంటి దేశాల్లో ఉంచేవారు. అంటే వాళ్ళ దేశస్తులు వచ్చి ఇక్కడ వచ్చి పనిచేసి ఆ యొక్క దేశ సారాన్ని మళ్ళీ అష్షూరు రాజుకి ఇవ్వడం, అష్షూరు రాజు చెరగొనిపోయినటువంటి ఆ దాసులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ ఉంచుకొని వారిని పనిలో పెట్టుకొని వారి చేత పని చేయించుకోవడం. ఈ రీతిగా దాడులు, చెర ఇలాంటివన్నీ కూడా జరిగేవి ఆ రోజుల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని హబక్కూకు గారు వలతో పోల్చుతూ, చేపలతో పోల్చుతూ ఆయన అంటున్నమాట, వాడు ఎల్లప్పుడూను, వచ్చేయండి 17వ వచనం, 1వ అధ్యాయము హబక్కూకు గ్రంథం. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమరించుచుండవలెనా, అంటే పట్టుకున్న వారిని తీసుకొని వచ్చి అక్కడ తన దేశంలో ఉంచుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వల చేత పట్టుకొని వర్ణన, ఇదంతా కూడా వర్ణన. నీటిలో, చెరువులోనో లేకపోతే నదిలోనో సముద్రంలోనో వల వేసి చేపలు పట్టి ఒడ్డుకొచ్చి ఆ చేపలను ఖాళీ చేసి లేదా వలను ఖాళీ చేసి మరలా వలను తీసుకొని వెళ్ళి సముద్రంలో చేపల కోసం ఒక జాలరి ఎలాగైతే వేటకెళ్తాడో అలాగనే ఈ కల్దీయుల పరిస్థితి ఉంది. వీటి భవిష్యత్తు ఇంతేనే ప్రవ్వా, ఏంటి ప్రవ్వా, ఎల్లప్పుడూ ఇదేనా, వాడికి విజయాలేనా, ఎప్పటికీ నీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలేనా, నాకేం అర్థం కావట్లేదు ప్రవ్వా, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ సంకల్పాలు అని హబక్కూకు గారు తనకున్నటువంటి ఒక చిన్న మనస్సుని దేవుని ముందు పెడుతున్నాడు. తాను చెప్పకనే దేవుని ఎదుట ఒప్పుకొనుచున్నది, నీ యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకునే అంత పెద్దవాడిని కాదు, జ్ఞానవంతుడను కాదు, నేను నీ సమాధానం కోసం ఎదురు చూస్తాను ప్రభు అని తన 2వ ఫిర్యాదును సంపూర్తి చేశాడు 17వ వచనంలో. ఇక్కడితో 1వ అధ్యాయము మాత్రమే కాక 1వ అధ్యాయంలోని 3వ ఉపభాగము కూడా పూర్తయినట్టుగా దయచేసి మీరు నోట్ చేసుకోవాలి. మొత్తం 12 ఉపభాగాలు, 12 ఉపభాగాలలో 3 ఉపభాగాలు మనకు 1వ అధ్యాయంలోనే ఉన్నాయి. ఆ 3 ఉపభాగాలను మనం పూర్తి చేసుకొని ఇప్పుడు నెమ్మదిగా 2వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. రైట్, ప్రవేశిద్దాం. 2వ అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయో దయచేసి గమనించండి. 20 వచనాలున్న ఈ 2వ అధ్యాయాన్ని 6 ఉపభాగాలుగా నేను విభజిస్తున్నాను. 6. దాని ముందే మీరు మనసులో ఉంచుకోవాలి. 1వ అధ్యాయంలో లేదా మొదటి ప్రధాన భాగంలో 3 ఉపభాగాలు, 2వ ప్రధాన భాగం లేదా 2వ అధ్యాయం, 2వ అధ్యాయమే 2వ ప్రధాన భాగం, 2వ ప్రధాన భాగమే 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయము లేదా 2వ ప్రధాన భాగంలో మొత్తం 6 ఉపభాగాలను మనము చూడబోతున్నాం.
అందులో మొదటి ఉపభాగాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ప్రారంభిద్దాం. పుస్తకం అంతటిలో ఇప్పుడు మనం 4వ ఉపభాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 2వ అధ్యాయంలో మాత్రం మొదటి ఉపభాగంలోనికి ప్రవేశిస్తున్నాం. అందరికీ తెలుగు వచ్చు గనుక దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. స్టార్ట్ చేద్దాం. 2వ అధ్యాయంలో మొదటి ఉపభాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటి వచనము నుండి 4వ వచనం వరకు దీనిని మొదటి ఉపభాగముగా, 2వ అధ్యాయములో మొదటి ఉపభాగముగా దాన్ని పరిగణించవలసిందిగా మనం చేస్తున్నాను. అర్థం చేసుకుంటున్నారా? 2వ అధ్యాయంలో మొత్తం 6 ఉపభాగాలు. అందులో మొదటి ఉపభాగం మొదటి వచనం నుండి 4వ వచనం వరకు స్టార్ట్ చేద్దాం. ఏంటి దీనికి ఏంటో మనము ఒక 2 నిమిషాలు చెబుతాను. దీనికి టైటిల్ ఏంటో. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుయుందుననుకొనగా అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. అంటే 17వ వచనంలో, పైన అధ్యాయంలో 17వ వచనంలో తన కంప్లైంట్ను పూర్తి చేసి, తన ప్రార్థనను పూర్తి చేసి, లేదా దేవుని ముందు అతను పెట్టినటువంటి ఫిర్యాదును సంపూర్తి చేసి, ఇప్పుడు దేవుని సమాధానం కోసం నేను ఎదురు చూస్తానని 2వ అధ్యాయం మొదటి వచనంలో అతను దేవుని సమాధానం కోసం వేచి ఉండుటకు సిద్ధపడుతున్నట్టుగా ఆయన ఈ వచన భాగంలో చెబుతున్నాడు. చూద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో. ఒకవైపేమో నేను అడిగిన మొదటి ఫిర్యాదుకు ఆయన సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు 2వ సమస్యను, లేదా 2వ ఫిర్యాదు, లేదా 2వ ప్రార్థనకు కూడా ఆయన నాకు సమాధానం ఇస్తాడని, మరి ఆ సమాధానం కోసం విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి నేను ఎదురు చూస్తాను. అయితే కొన్ని సందర్భాలలో దేవుడు ఒకవేళ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నా ప్రశ్నకు ప్రశ్ననే తిరిగి వేస్తే, కొన్ని సందర్భాలలో దేవుడు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ప్రశ్నకు ప్రశ్ననే తిరిగి సమాధానంగా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలాంటిదే కనుక నాకు ఎదురైతే నేనేం చెప్పాలి? అదేనా? నేనేమి చెప్పుదునో అంటాడు 2వ లైన్లో. నేనేం చెప్పుదునో, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో మొదటిది, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో. ఆయన సమాధానం చెబితే వింటాను. ఒకవేళ తిరిగి నన్ను ప్రశ్నిస్తే నేనేం చెప్పాలి? ఒకవేళ నన్ను ప్రశ్నిస్తావా, నా ఉద్దేశాల గురించి నువ్వు సంకోచించి నన్ను అడుగుతావా అని దేవుడు ఒకవేళ నాతో వాదనకు దిగితే అప్పుడు నేను ఏం చెప్పగలను అన్న ఆలోచనతో, గందరగోళ మనసుతో, ఆ హృదయముతో, ఆయన భారమైనటువంటి గుండెతో దేవుని సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. అని చూచుటకై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందును. ఏంటి కావలి స్థలం, ఏంటి గోపురం అని చూస్తే మనకు అక్కడ చూపించడానికి అవకాశం లేదుగా. స్క్రీన్ పైన చూపించే అవకాశం ఉందా? లేదు. రైట్. చెబితే మీరు ఊహించుకోవచ్చులేండి. సహజంగా రాజు ఉన్నటువంటి ఊరు, రాజు ఉన్నటువంటి నగరం, రాజుగారి కోట, ఇలాంటివి మనము చూస్తే ఇప్పుడు కూడా మనకు కనపడుతుంటుంది. పోలీసుల క్వార్టర్స్ కానీ ఇలాంటివి కనపడినప్పుడు, పోలీసుల ఆఫీసులు కనపడేటప్పుడు ఒక గోపురం లాంటి స్థలంలో ఒక సైనికుడు, ఒక సోల్జర్ అలా తుపాకీ పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు, నిఘా వేస్తూ ఉంటాడు. దాన్ని కావలి స్థలం అని అంటాడు. కావలి స్థలం, ఇంగ్లీష్లో ర్యాంపార్ట్ అని అంటాడు. రైట్. నేను జస్ట్ ఒక ఇమేజ్ని పంపుతాను, అవకాశం ఉంటే తర్వాత చూపించండి. ఓకే, రైట్. ఒక్కసారి మొదటి వచనం మళ్ళీ అందరూ చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. చదవండి ఎవరైనా దయచేసి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందునని తను అనుకుంటున్నాడు. నేను ఇమేజ్ పంపించాను, ఒకసారి అవకాశం ఉంటే తర్వాత చూపించు. కావలి స్థలం, దానికోసమే. కావలి స్థలం అంటే ప్రాచీన నగరాలు, కోట ఉన్నటువంటి ప్రాంతాలు, రాజుగారి అంతఃపురం ఉన్నటువంటి ప్రాంతాలలో భద్రత కోసం కావలి స్థలముగా ఒక గోపురాన్ని కట్టేవారు. మీరు జనరల్గా టీవీలలో కూడా చూసి ఉండొచ్చు కూడా. ఆ గోపురం లోపల ఒక సైనికుడు నిలబడి, లేదా ఒక సిపాయి నిలబడి దూరం నుంచి ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా వస్తున్నారేమో, లేకపోతే శత్రువులు ఎవరైనా వస్తున్నారేమో అన్నటువంటి దానిపై నిఘా వేసి, ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉంది అని అనుమానం వస్తే వెంటనే లోపల ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని
వారిని అలర్ట్ చేసేటువంటి ఒక అవకాశం ఆ కావలి స్థలంలో ఉన్నటువంటి సైనికుడికి ఉంటుంది. అది కావలి స్థలం. అలా ఒక సైనికుడు ఒక నగరాన్ని భద్రపరచడానికి కావలి స్థలంలో ఒకరు ఎవరైనా వస్తున్నారేమో అని ఎదురు చూసే స్థితిలో ఎలాగైతే ఉంటాడో, దేవుని సమాధానం కోసం నేను కూడా ఒక చోటు ఉంటాను, ఏకాంతంగా ఉంటాను అని చెప్పి ఆ ఏకాంత స్థలాన్ని దేనితో పోలుస్తున్నాడు ఆయన? కావలి స్థలం. ఆ కావలి స్థలం జనరల్గా సైనికులకు గోపురం పైన ఎత్తైన ప్లేస్లో ఉంటుంది. మీరు జనరల్గా జైల్స్ చూసినప్పుడు కూడా, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు లేకపోతే జైళ్ళు మీరు చూస్తే చుట్టూ ప్రహారీ గోడ ఉంటుంది, పైన ఎక్కడో కెమెరా కూడా తిరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం పైన ఒక గోపురం లాంటి ఒక టవర్లో ఒక పోలీసు షిఫ్టుల వైజ్గా వాళ్ళు ఒక నిఘా పెట్టి ఉంటారు, ఎవరైనా చుట్టుపక్కల నుంచి ఏమైనా అనుమానాస్పదంగా ఎటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమోనని. బైబిల్లో కూడా చాలా సందర్భాలలో దేవుడు తన యొక్క ప్రవక్తలను కావలి వారితో పోల్చినట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఎందుకు కావలి వారితో పోల్చాడు అని అడిగితే, ప్రజలను మెలకువపరచడానికి, ప్రజలను ఆయత్తపరచడానికి, ప్రజలను జాగ్రత్తపరచడానికి ఒక కావలివాడు సిపాయిగా ఎలాగైతే పనిచేస్తాడో భద్రత కోసం, తన దాసులను, తన ప్రవక్తలను ప్రజల మధ్య దేవుడు కావలి వారిగా ఉంచినట్టుగా బైబిల్లో కొన్ని వచనాలు మన కంటికి కనబడతాయి. అవసరం కనుక చూద్దాం కొన్ని వచనాలు దయచేసి. యెషయా గ్రంథం చూద్దాం, 21వ అధ్యాయం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము తీద్దాం ఒకసారి. అందులో 8వ వచనము చూద్దాం. 8వ వచనం, సింహము గర్జించున్నట్లు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను. కావలి బురుజు అని అన్నాడు చూడండి. అలాగనే 11వ వచనములో కూడా ఒక మాటను చూద్దాం. 11వ వచనం, ధూమాను గూర్చిన దేవోక్తి, కావలివాడా రాత్రి ఎంత వేలైనది, కావలివాడా రాత్రి ఎంత వేలైనది. 12వ వచనంలో కూడా మీకు కావలివాడు అన్న పదం కనబడుతోంది. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే ఇంకొన్ని వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి 17వ వచనము చూద్దాం. 17వ వచనం, నేను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. దేవుడు ప్రజల మధ్య ఎవరిని ఉంచినట్టుగా మనం చూస్తున్నాం? కావలి వారిని. యెహెజ్కేలు గ్రంథంలో కూడా కొన్ని వచనాలు మనం చూడాలి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. 17వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఏమిగా నియమించి ఉన్నాడు? ఏమిగా నియమించి ఉన్నాడు? కావలివానిగా. వద్దాం ఒకసారి ఆ కావలి స్థలం, ర్యాంపార్ట్ అనేది ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడండి. నాకేం కనపడట్లేదు, మీకు కనపడితే కనబడిందన్న సిగ్నల్ ఇవ్వండి చాలు. వచ్చిందా? ఆ పైన గోపురాల్లాగా ఉన్నాయి చూడండి, అది కావలి స్థలం, ర్యాంపార్ట్. అక్కడ ఎవరుంటారు అంటే చాలా రకరకాల షేప్లలో ఉంటాయి. ఎక్కువగా షేప్స్ ఇవే మన కంటికి కనబడేది. పాతకాలంలోనూ దాన్ని గట్టిగా కడితే ఒకలా ఉంటుంది. అలాంటి ఒక గోపురాన్ని, ఒక గోపుర ఆకారంలో కనబడుతున్న ఒక కావలి స్థలాన్ని మీరు చూస్తున్నారు. ఎత్తైన స్థలంలో అది ఉంది, పట్టణానికి ఎత్తైన స్థితిలో అది ఉంది. ఆ గోపురాలలో, ఆ కావలి స్థలాలలో సిపాయిలు నిలబడి దూరం నుంచి ఎవరైనా శత్రువులు కానీ అనుమానంగా ఎవరైనా అప్రోచ్ అవుతుంటే నగరానికి, వారు వెంటనే లోపల ఉన్న భద్రతా సిబ్బందిని బూర ఊది, పాతకాలంలో అయితే రైట్, ఆ యొక్క భద్రతా సిబ్బందిని అలర్ట్ చేసేవారు. రైట్, తెర మీద కనపడుతుందిగా, ఇక దాన్ని తీసి కుదిరితే నన్ను చూపించండి. రైట్, వచ్చేద్దాం. దానికి గోపురం అన్నాడు 2వ అధ్యాయం హబక్కూ గ్రంథంలో. కావలి స్థలం మీదను గోపురం మీదను. ఏహెచ్కేలో ఉన్నారు, మర్చిపోకు. ఏహెచ్కేలు గ్రంథం. నేను చాలా పోటాపోటీగా చెబుతున్నాను, అది మీరు ఆలోచించాలి. గ్యాప్ లేకుండా చెబితే చెవులకు వినపడుతుంది అన్న ఉద్దేశంతో. ఎందుకు ఇటు స్పీడ్కి వెళ్తున్నాడని ఎవరు అనుమానం రాకూడదు. ఓకే, ఏహెచ్కేలు గ్రంథం 3వ అధ్యాయము ఎక్కడున్నాం? 17వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నా పోటీ కల్దీయులతో అని మర్చిపోకండి. కల్దీయులతో పోటీపడి ఈ వాక్యం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక ఖచ్చితంగా అంతిమ విజయం అదనమాట. 17వ వచనం, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఎందుకు ఏహెచ్కేలు గారిని కావలిగా నియమించి ఉన్నాడు? కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము.
ఎందుకు పెట్టాడట కావలివానిగా యెహెజ్కేలు గారిని? నేను చెప్పిన మాటలను కాపు కాయువాడా, నేను చెప్పు మాటలను కావలివాడా, అవి ఆలకించి ప్రజలకు దగ్గరికి వెళ్ళి నువ్వు వారిని ఏం చేయాలి? హెచ్చరించాలి. ఓ, దేవుని దాసులు అంటే కావలివారు అన్నమాట. కావలి వారికి ఉన్న పని ఏంటి? ప్రజలను హెచ్చరించాలి. ఆ రోజుల్లోనే కాదు కావలివారు, ఈ రోజు కూడా దేవుడు తన దాసులను ప్రజల మధ్య ఏమిగా ఉంచాడు చెప్పాలి? కావలివారుగా. అంటే సేవకులన్న వారు గుర్తుపెట్టుకోవాలి, నేను సేవకుడను మాత్రమే కాదు, కావలివాడను కూడా. ఎప్పుడైనా మనం మీదట పోస్టర్లో కానీ ప్యాంఫ్లెట్లో కానీ మీరు ఒక సేవకుని పేరేసి కింద కావలివాడు అని రాస్తే ఎంత బాగుంటుంది. అలా కూడా రాద్దాం, ఇప్పటి నుంచి కొంచెం ట్రెండ్ మారుద్దాం. ఓకే, కావలివారు. యెహెజ్కేలు గ్రంథంలోని ఇంకొక వచనం చూద్దాం, 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం తీసారా? 2-3 వచనములు చూద్దాం. 2-3 వచనములు. సేవకులైన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించి ఆయన ఎందుకు యెహెజ్కేలు గారిని ఉంచాడో చూద్దాం. 2-3 వచనములు. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పించగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల ఆ కావలివాడు ఏం చేయాలి? 3వ వచనంలో, అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎంత గొప్ప సందేశం అక్కడ వ్రాయించాడు చూడండి. అంటే ఒక మనిషికి నాశనము రాక ముందు దేవుడు ఏం చేస్తారట? కావలి వారి చేత జాగ్రత్తలు చెప్పిస్తాడు. ఒక మనిషికి నాశనం, అంతం, చావు, మరణం రాకముందు దేవుడు ఆ మనిషిని హెచ్చరించడానికి కావలి వారిని సమాజంలో నిలబెడుతున్నాడు. బహుశా ఈ 5 రోజుల సభలలో దేవుడు కొంతమంది కావలి వారిని ఇక్కడ నియమించి ఏర్పాటు చేసి పంపించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించాడేమో. కావలి వారిని మీ ప్రాంతానికి రప్పించాడేమో. కావలి వారు ప్రకటిస్తున్న మాటలు వినడానికి దేవుడు మిమ్మల్ని రప్పించాడేమో. అలా రప్పించినప్పుడు కొన్ని హెచ్చరికలు మీ ముందుకు వస్తున్నాయేమో. ఆ హెచ్చరికలు మీ ముందుకు వచ్చినప్పుడు మారకపోతే, అంతేనా చదివింది మనము, వినకపోతే, మారకపోతే, మారని ఆ స్థితిలోనే ఒకవేళ ప్రాణం పోతే దేవుడు అంటున్నాడు, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. 2 రోజులైంది, ఇది 3వ రోజు. గత 2-3 రోజుల నుంచి మీ మధ్య ప్రకటించబడుతున్నది ఒకే ఒక సువార్త. అదే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు సిద్ధపడాలి ఒక చక్కని బాప్తిస్మము కోసం. ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకొని ఉంటే పాపమన్న దానిని అంటించుకోకుండా జాగ్రత్త పడాలి. అందుకోసమే నీ కోసం అమూల్యమైన రక్తం చిందింపబడిందన్న సువార్త మీ మధ్య ప్రకటింపబడుతుంటే ఆ ప్రకటన చేస్తున్నది కావలి వారైతే కావలి వారు చేస్తున్న హెచ్చరికలు విని కూడా మార్చుకోవలసినవి మార్చుకోకపోతే నాశనం ఏ క్షణమైనా మన మీదికి రావచ్చు. అంతేనా? అందుకే ఇప్పుడు హబక్కూకు గారు కూడా ఒక కావలివాడిగా మారిపోతున్నాడు. ఎందుకు? ఒకవేళ దేవుడు సమాధానం ఇస్తే ఆ సమాధానాన్ని తీసుకొని ప్రజల మధ్యకు వెళ్ళి రాబోతున్న విపత్తు గురించి వారిని హెచ్చరించి వారిని ఒకవేళ మార్చే అవకాశం ఉందేమో, నేను ఎదురు చూస్తాను దేవుడు ఏమైనా చెబుతాడేమోనని 2వ అధ్యాయము హబక్కూకు గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న మాటను చూద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఎందుననుకొనగా దేవుడు సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు 2వ వచనంలో. ఇక్కడ గమనిద్దాం, ప్రజలకు ఏం చెప్పాలి అన్న ఆలోచనతో హబక్కూకు గారు ఎవరి సమాధానం కోసం ఎదురు చూశాడు? దేవుని సమాధానం కోసమే. కానీ పొరపాటున కూడా తన సొంత ఆలోచనలు తీసుకొని తనకు తోచినది తీసుకొని వెళ్ళి ప్రజల మధ్య రుద్దలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది మనం నోట్ చేసుకోవాలి. ఏంటి? కావలివారు లేదా దేవుని దాసులు లేదా దేవుని సేవకులు దేవుడు ఏమి చెప్పమంటే అది చెప్పాలి. దేవుడు ఏది వ్రాయించింటే అదే ప్రజలకు చెప్పాలి. కానీ మనకు తోచినది చెప్పడానికి మనకు లైసెన్స్ లేదు. ఇది గమనించాలి. నోటికి ఏదొస్తే అది చెప్పడం కాదు, మనకు మెదడుకు ఏది తోచితే అది చెప్పడం కాదు. అసలు ఆనాటి కాలంలో ఇలాంటి దొంగ బోధకులు ఉండేవారు.
హబక్కూకు గారి కాలంలో లేదా ఇర్మియా గారి కాలంలో, వీళ్ళిద్దరు సమకాలికులు అని చెప్పాను. వారికి తోచిన దానిని చెప్పేవారట, వారికి తోచిన దానిని. ఉదాహరణకు హబక్కూకు అనేటువంటి ప్రవక్తకు సమకాలికుడైన ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఎలాంటి భయంకరమైన దేవుని పేరు చెప్పుకొని తిరుగుతున్న దొంగ సేవకులు ఉన్నారో వారి గురించి ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము ఒకసారి 16వ వచనము చూద్దామా? 16వ వచనం, తర్వాత 17 కూడా చూద్దాం. 17 కూడా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. ఎందుకు ఆలకించకూడదు? వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ఎలా భ్రమ పెట్టుదురు? వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చేననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. చూస్తున్నారా? ఆ రోజుల్లో కొంతమంది దొంగ బోధకులు ఉన్నారు, ఆ రోజుల్లో కొంతమంది దొంగ సేవకులు ఉన్నారు. దేవుని పేరు తగిలించుకొని మెడలో ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళు చెప్పే బోధ ఏంటి? దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు నీకు క్షేమము కలుగును, దేవుడు చెప్పాడు నీకు కీడు రాదు, అంతా నీకు క్షేమం కలుగుతుంది, గాడ్ బ్లెస్ యూ. అంతే. ఎవరిని బ్లెస్ చేయాలి, ఎవరిని బ్లెస్ చేయకూడదు, అసలు దేవుడు నిజంగా చెప్పాడు నిన్ను బ్లెస్ చేయమని? ఆ మనిషి ఎవరు? ఆ మనిషి బతుకేంటి? ఆ మనిషి యొక్క స్థితి ఏంటి? ఆత్మీయంగా అతను బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా? ఏమాత్రం ఆలోచన ఉండదా? తప్పు చేసిన వారిని, తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నామని చెప్పాలి. 365 రోజులు సంవత్సరానికి దేవుడిస్తే ఆ 365 రోజుల్లో ఆరాధన కోసం కేటాయించుకున్నటువంటి కొన్ని దినాలు ఉంటే అన్ని ఆదివారాలలో ఏ ఆదివారం కూడా మందిరానికి రాడు ఒక మనిషి. ఆ మనిషి కనబడితే ఒక ఆయన అంటున్నాడు గాడ్ బ్లెస్ యూ. ఎందుకు బ్లెస్ చేయాలి దేవుడు? ఎందుకు బ్లెస్ చేయాలి దేవుడు? రానందుక? ఇలా నేను రాకుండా అలాగనే ఉంటే నువ్వు వర్ధిల్లుతావని చెబుతావా? ఎవరిని పడితే వారిని మీరు గాడ్ బ్లెస్ యూ అని చెప్పకండి, ఎవరికి పడితే వారికి మీరు మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పకండి. దేవుడు ఎంత సీరియస్ అవుతున్నాడు చూడండి. నువ్వు చెప్పుకో ఐ విల్ బ్లెస్ యూ అని, నీ పేరు చెప్పుకో ఐ విల్ బ్లెస్ యూ అని. దేవుడు ఆశీర్వదించడం లాంటి వారిని, అలాంటి వారి గురించి హబక్కూకు గారు తనకు తోచిన దానిని బట్టి చెప్పకుండా ఈ దొంగల వలె దేవుని సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, వచ్చేద్దాం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. దేవుని సమాధానం ప్రారంభమవుతోంది. అందుకే 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనము చూస్తున్న ఈ ఉపభాగానికి మీరు రాసుకోవలసినదే ప్రవక్త యొక్క 2వ ప్రశ్నకు దేవుని సమాధానం అని రాసుకోవాలి. ప్రవక్త యొక్క 2వ ప్రార్థనకు లేదా 2వ ఫిర్యాదుకు లేదా 2వ కంప్లైంట్, దీనికి దేవుడిస్తున్న సమాధానం అని వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు మళ్ళీ. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. తర్వాత ఏముంది? తర్వాత ఏముంది? డాష్ ఉంది. ఉందా లేదా? డాష్ ఉంటే ఏమని చెప్పాను ఉదయం? అదొక పంక్చువేషన్ మార్క్. తర్వాత ఒకరి మాటలు ఉన్నది ఉన్నట్టుగా అక్కడ వ్రాస్తే దానిని డైరెక్ట్ స్పీచ్ అని అంటారు. కనుక డాష్ తర్వాత ఎవరి మాటలను ప్రశ్నిస్తే దేవుని మాటలు అవి. ఏంటది? చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. హబక్కూకు అడిగావుగా, కల్దీయుల గురించి నాతో మొరపెట్టావుగా, కల్దీయుల గురించి నా ముందుకు తీసుకొని వచ్చావుగా. నాకు తెలియదు అనుకుంటున్నావు వీరి గురించి. కల్దీయులంతా భయంకరంగా జనాలను మింగేస్తుంటే, తన వలకు మొక్కుతుంటే, ఆ వలనే కొనియాడుతుంటే, ఆ వలను దిమ్మరిస్తూ నరులను హతము చేస్తుంటే, ఇంతేనా ప్రభువా కల్దీయుల భవిష్యత్తు అని అడిగావుగా. యూదుల మధ్య జరుగుతున్న దుర్మార్గతలకు నువ్వు ఏం చెబుతావు ప్రభు అని అడిగితే నీకు చెప్పే సమాధానం 1వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇప్పుడు కల్దీయుల గురించి అడిగావు, మరి కల్దీయుల భవిష్యత్తు కూడా నీకు చెబుతున్నాను. యూదా జాతి భవిష్యత్తును చెప్పిన నేను కల్దీయుల భవిష్యత్తు కూడా చెబుతున్నాను. కానీ నేను చెప్పింది నువ్వు వినడం కాదు, దాన్ని పలక తీసుకొని ఏం చేయాలి? వ్రాయి. ఎందుకు నువ్వు ఏదైతే వ్రాస్తావో అది ప్రజల మధ్య
ప్రకటింపబడాలి. నువ్వు ఇప్పుడు నేను చెప్పేది నువ్వు రాయాలి, నేను చెప్పేది నువ్వు వినాలి, విన్నది నువ్వు రాయాలి, వ్రాసినది మరొకడు తీసుకొని వెళ్ళి ప్రకటించాలి. చదువువాడు అన్నాడు చూడండి అక్కడ 2వ వచనంలో, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయి. దేవుడు కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చెప్పి వ్రాయమని చెప్పాడు. ఉదాహరణకు యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఒకటి వ్రాయమంటున్నాడు. చూద్దాం ఒకసారి. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. దేవుడు తన మాటలను చెవికి మాత్రమే పరిమితం చేయకుండా వ్రాయించే అలవాటు ఉన్నట్టుగా దేవుని గురించి మనం చదువుకుంటున్నాం. ఇక వ్రాయించడం అన్న సందర్భం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. మనందరి చేతిలో ఉన్న బైబిల్లో ఇర్మియా గ్రంథం అన్నది ఉంది కదూ. ఇర్మియా గ్రంథం అని ఉంది. మీకు క్వశ్చన్ చెప్పనా? ఇర్మియా గ్రంథం ఏదైతే మన దగ్గర ఉందో చెప్పాలంటే ఇది ఇర్మియా గారి 2వ గ్రంథం. ఇది ఇర్మియా మొదటి గ్రంథం కాదు, ఇది ఇర్మియా 2వ గ్రంథం. ఎలాగైతే కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ 2వ పత్రిక, తిమోతి మొదటి పత్రిక చదువుతామో మనందరి చేతిలో ఉన్న పాత నిబంధనలు ఉన్న ఇర్మియా గ్రంథం అన్నది 2వ గ్రంథం. మరి మొదటి గ్రంథం ఏంటి అని అడుగుతారేమో, మొదటి గ్రంథంలో ఏముంది అని అనుకుంటున్నారేమో. ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. బైబిల్లో మనకి ఇర్మియా మొదటి గ్రంథం లేదని. ఆ మొదటి గ్రంథం అంతా ప్లస్ అదనపు సమాచారం కలిపి ఒక పెద్ద పుస్తకంగా ఇర్మియా గ్రంథం మన ముందుకు వచ్చింది. ఏంటి దీని వెనకలున్న చరిత్ర అనుకుంటున్నారేమో. ఇర్మియా గ్రంథం వ్రాసింది బారూకు అనేటువంటి ఒక వ్యక్తి. చెప్పింది ఇర్మియా గారు, వ్రాసింది బారూకు. చెప్పింది ఇర్మియా గారు, పక్క నుండి వ్రాసింది బారూకు అన్నటువంటి లేఖికుడు. వీరిని ఏమంటారు? లేఖికులు, రైటర్స్ అని అంటాం. పౌలు గారి పత్రికల్లో కూడా పౌలు గారు స్వహస్తములతో అన్ని పత్రికలు రాయలేదు. ఒక పత్రికను, కొన్ని పత్రికలను పక్కన చెబుతుంటే పక్కన వేరే ఆయన రాశాడు. ఉదాహరణకు రోమీలకు రాసిన పత్రిక కూడా పౌలు గారు స్వహస్తములతో రాసింది కాదు. తెర్తియు అనేటువంటి ఒక ఆయన ఈ పత్రిక వ్రాసినట్టుగా ఆయనే చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం అర్థం కావడం కోసం. రోమీలకు రాసిన పత్రిక వ్రాయడం అన్న పాయింట్ వచ్చింది కనుక వివరిస్తున్న విషయం ఇది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం చూద్దామా. 22వ వచనం, ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. అంటే ఏంటి ఇక్కడ? పౌలు గారు కాదా రాసింది? పౌలు గారు చెప్పాడు, ఆయన వ్రాసాడు. ఇంగ్లీష్లో డిక్టేట్ చేశాడు, ఆయన రాశాడు. ఇది మీకు అర్థం కావాలి. అలాగనే ఇర్మియా గ్రంథం కూడా ఇర్మియా గారు చెబుతుండగా మరొక రైటర్ కూర్చొని పక్కన రాశాడు. ఆ రైటర్ పేరే, ఆ లేఖికుడి పేరే బారూకు. చూద్దాం ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో ఒకసారి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం, ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను. అంటే ఇర్మియా గ్రంథం రాసింది ఎవరు? బారూకు. ఇప్పుడు విషయం చెబుతాను. ఇప్పుడు మీరు చూసిన వచనం ఏదైతే ఉందో అది ఇర్మియా గారి మొదటి గ్రంథాన్ని బారూకు రాశాడు. ఇర్మియా గారి మొదటి గ్రంథాన్ని వ్రాసాడు. ఆ వ్రాయబడినటువంటి గ్రంథము తీసుకొని ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజు యెహోయాకీము, అదే యెహోయాకీము గురించి మాట్లాడుకుంటున్నాం మొదటి నుంచి. ఆ యెహోయాకీము అన్న రాజు ఎదుట ఈ గ్రంథాన్ని చదువుతుంటే ఒక్కసారిగా ఆ గ్రంథాన్ని తీసుకుని తన చేతిలో ఉన్న చాకుతో దాన్ని కోసేసి ఎదురుగున్నటువంటి అగ్ని మంటపంలో దాన్ని విసిరేసి ఆ ఇర్మియా గ్రంథాన్ని మొత్తాన్ని ఈ యెహోయాకీము రాజు కాల్చేశాడు. చూద్దాం అదే 36వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాను. అదే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22 నుంచి. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరంలో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపట్లు అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. కానీ రాజైనను ఈ మాటలన్నిటిని వినిన అతని సేవకులలో ఎవరైనను దేవుని గ్రంథాన్ని కాల్చేశామన్న ఆలోచనకు భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. అనగా ఇర్మియా గారి గ్రంథం ఏదైతే ఉందో, ఒరిజినల్గా ఫస్ట్ రాసిన గ్రంథం ఏదైతే ఉందో అది కనీసము కాపీలు కూడా లేకుండా ఆ ఒరిజినల్ పుస్తకం అంతా కాలిపోయింది.
అప్పుడు దేవుడు చెప్పిన ఈ మాటలన్నీ కూడా సమాజంలో వినిపించే పరిస్థితి లేని ఆ స్థితిలో దేవుడు మళ్ళీ ఎంటర్ అయ్యి, ఇర్మియా, గ్రంథము కాలిపోయిందని నువ్వేం బాధపడకు, నీ ఇచ్చేది నేనే కదా ఆ మాటలు, మళ్ళీ రాయించన్నాడు. అంతే, మళ్ళీ రాయించు. కానీ ఆ పనికి మళ్ళీ యెహోయాకీము గ్రంథం కాల్చాడు. కానీ ఆ గ్రంథంలో ఉన్న సమాచారం కంటే ఇంకా ఎక్కువ సమాచారం చెబుతాను, అది కూడా రాసేసి పెద్ద గ్రంథాన్ని తయారు చేయన్నాడు. అంతే, ఆ పెద్ద గ్రంథమే ఈరోజు మనందరి బైబిల్లో ఉన్న ఇర్మియా గ్రంథం. దేవునికి ఏం వినపడట్లేదు, స్తోత్రం అని చెప్పుకోవాలి. రైట్, 36వ అధ్యాయం 31వ వచనం నుంచి చూద్దాం. 36వ అధ్యాయం 31 నుంచి గ్రంథం కాలిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 31 కూడా అవసరం లేదు, 32 చూద్దాం డైరెక్ట్గా. 32, ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా, అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ, పోయిందని ఎవరు బాధపడకండి, ఇక అన్నిటినీ వ్రాసెను, మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. ఇప్పుడు మీరు థ్యాంక్స్ ఎవరు చెప్తారు? దేవునికి చెప్పండి. ఈ పనికి మాలిన యెహోయాకీము ఎక్కడ కనపడితే, ఒరే నువ్వు చేసింది ఏమైనా పర్లేదు, మంచిగా చేసేవరా, మాకు పెద్ద గ్రంథం వచ్చిందని చెప్పండి. ఓకే, వచ్చేయండి హబక్కూకు గ్రంథానికి వచ్చేద్దాం. ఏంటి ఇక్కడ? నేను నీకు చెప్పిన దానిని నువ్వేం చేయాలి? ఒక పలక తీసుకొని వ్రాయి. ఎందుకు రాయాలి? చదువువాడు పరుగెత్తుచు చదువుటకు వీలగునట్లుగా. చదువువాడు అంటే ఏంటి ఇక్కడ? ఏంటి చదువువాడు అని అంటే, ఇంగ్లీష్లో దీన్ని హెరల్డ్ అన్న పదాన్ని ఉపయోగించాడు. హెరల్డ్, చదువువాడంటే ఇప్పుడు మనలాగా కింద కూర్చొని అలా కుర్చీలో కూర్చొని రాసుకొని చదువుకుంటూ రాసుకునేవాడు కాదు. ఇక్కడ చదువువాడంటే, చదువువాడిని ఇక్కడ రీడర్ కాదనింది, హెరల్డ్ అని అన్నాడు. హెరల్డ్ అని అంటే చాటించేవాడు, చాటించేవాడు, ప్రకటించేవాడు. కొన్ని సందర్భాలలో మన గ్రామాల్లో కొంతమంది కొన్ని ప్రకటనలు చేస్తుంటారు. కరెంటు బిల్లు కట్టమని, లేకపోతే ఏదైనా ఒక క్యాంప్ వచ్చిందని, లేకపోతే ఏదో జరుగుతుందని మనకు చాటిస్తారు కదా, మనకు చాటింపు చేసే వాళ్ళు ఉంటారుగా, రైట్? అలా చాటించే వారిని, చాటించే ఒక వ్యక్తిని ఇక్కడ ఏమిగా సంబోధించాడు? ఇక్కడ చదువువాడు. చదువువాడు అనగా మీరు అనుకోవాలి చాటించేవాడు అని రాసుకోవాలి. అక్కడ బైబిల్లో రాసుకోకండి, ప్లేస్ లేదు కనుక మీరు నోట్బుక్లో రాసుకోండి చాలు. చదువువాడు ఈజ్ ఈక్వల్ టు హియర్ చాటించేవాడు. రైట్, చదువువాడు లేదా చాటించువాడు పరుగెత్తుచూ చదువు వీలగునట్లు లేదా ప్రకటించుటకు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయి. కేవలం వినేసి నువ్వు సైలెంట్గా ఉంటే ఆ వార్త నీ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అదే నువ్వు రాసేసి ఉంచితే నువ్వు లేకున్నా ప్రకటిస్తారు, నువ్వు వెళ్ళకున్నా ఆ వార్త ప్రకటించబడుతుంది. అది 2వ వచనం. ఇంకా ముందుకెళ్దాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. నీకు ఒక దర్శనాన్ని చూపించబోతున్నాను హబక్కూకు. ఆ దర్శనములో ఒకరి భవిష్యత్తు నేను చూపించబోతున్నాను. ఎవరి భవిష్యత్తు అది? ఎవరి భవిష్యత్తు అది? నువ్వు ఎవరి గురించి అయితే ఫిర్యాదు చేసావో, ఎవరి క్రూరత్వం గురించి అయితే నువ్వు మాట్లాడావో, ఎవరి దుష్టత్వాన్ని గురించి అయితే నీ ప్రార్థనలో నాకు మొరపెట్టావో, అదిగో ఆ కల్దీయుల భవిష్యత్తును గురించి నేను నీకు ఈ దర్శనంలో చూపించబోతున్నాను. కానీ అవి ఎప్పుడు జరుగుతాయి అనే ప్రశ్న నీకు వస్తే దానికి కూడా ఆన్సర్ చెబుతున్నాను. నిర్ణయ కాలమున జరుగును. ఎందుకు నిర్ణయ కాలమున జరుగును? ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో నిర్ణయించేది నేనే అంటున్నాడు దేవుడు. కాలములను సమయములను దేవుడు తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు కదా, తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ తీసివేయాలో అన్నీ ఆయనకు తెలుసు. తగిన సమయమందు చేయవలసిన వాటిని దేవుడు చేస్తాడు. కొన్ని సందర్భాలలో ఆయన కాలాల గురించి మనకు అర్థం కాదు, కొన్ని సందర్భాలలో ఆయన ఆలోచనలు మనకు అర్థం కావు. ఇది జరగదేమో అని అనుకుంటాం, కానీ జరిగేది తగిన సమయమందు ఖచ్చితంగా జరుగుతుంది. దానియేలు గ్రంథంలో కూడా ఎన్నో దర్శనాలు దానియేలు గారికి వచ్చాయి. ఆ దర్శనాలలో దేవుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని అనుకుంటున్నావేమో అని దూతను పంపి అవి నిన్ను నిర్ణయించిన కాలాన జరుగుతాయని పదే పదే దానియేలు గారికి తెలియజేసినట్టుగా మనం దానియేలు గ్రంథంలో చూడగలం. కొన్ని వచనాలు చూద్దాం దయచేసి. దేవుడు నిర్ణయ కాలాన్ని ఎలా నిర్ణయిస్తాడో తెలుసుకోవడం కోసం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి 17వ వచనము చూద్దాం. 17వ వచనం. అప్పుడు అతడు నేను నిలిచిన చోటునకు వచ్చాను. అతడు రాగానే
నేను మహాభయముంది సాష్టాంగ పడితిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకో. అంటే ఎప్పుడు జరగబోతుంది అది? అంత్యకాలం. ఈ రోజు నీకు దర్శనం రాగానే రేపటికి రాత్రికి జరిగిపోతున్నావు అనుకోకు. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అన్నది నేను నిర్ణయించినప్పుడు జరుగుతుంది. ఐ నో వాట్ ఐ డూ. అది నీకు తెలియాలి, నీ ద్వారా ఈ ప్రజలకు తెలియాలి. అదే దానియేలు గ్రంథం. ఇప్పుడు 17వ వచనం చూశారు కదా, 19వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 19వ వచనము కూడా చూద్దాం. మరియు అతడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోనట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. నిర్ణయించిన అంత్యకాలం అంటే దేవుడు కాలాలను నిర్ణయించాడు, దేవుడు కాలాలను నియమించాడు, దేవుడు కాలాలను ఏర్పాటు చేశాడన్న సంగతి దయచేసి ఎవరు మర్చిపోకూడదు. అదే దానియేలు గ్రంథం. ఇంకొక వచనం కూడా చూద్దాం. 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. కుదిరితే 14వ వచనం ఒకసారి చూద్దామా? 14వ వచనము చూద్దాం. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చినని అతడు నాతో చెప్పాను. అంటే ఇప్పుడు నేను చూపించేది రాత్రి జరిగేది కాదు. అనేక సంవత్సరములు ఆగితే గాని ఇది చోటు చేసుకోదు. వాట్ డస్ దట్ మీన్? ఏంటి దాని అర్థం? దేవుడు ఏదైనా చేయాలనుకుంటే కొన్ని సందర్భాల్లో సమయము తీసుకుని చేస్తాడు. అదే మన అబ్రహాం గారితో నేను కూడా ప్రస్తావించాను. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం, దయచేసి కొంచెం స్పీడ్గా. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అమోరీయుల భవిష్యత్తు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకునమని అబ్రాముతో దేవుడు చెప్పాడు. ఏంటి? అమోరీయుల పతనం, అమోరీయుల భవిష్యత్, అమోరీయుల సమాప్తం ఎప్పటికీ అవుతుంది? ఇంకొక 4 తరాలు ఎదురు చూడాలి. 4 తరాలు అంటే అమోరీయులు పతనమయ్యే సమయానికి అబ్రహాం గారు ఉండకపోవచ్చు, కానీ జరగాల్సింది జరిగే సమయంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతేనా దాని ఉద్దేశం? జరిగి తీరుతుంది. అలాగే హబక్కూకు గారు కూడా కల్దీయుల భవిష్యత్తు చెబుతున్నాడు దేవుడు. ఇప్పుడు అడిగింది వారి గురించే కనుక అది నిర్ణయ కాలమున. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. కల్దీయుల భవిష్యత్తు కూడా రాసేశాను హబక్కూకు. కల్దీయుల భవిష్యత్తు కూడా ఉంది. ఆ కల్దీయుల కోసం కూడా నేను తీర్పు రాశాను. కానీ ఆ తీర్పు నాకు పని అయిన తర్వాత నేను వారి మీదకి తీసుకొని వస్తాను. అంతవరకు మీరు ఎదురు చూడక తప్పదు. నేను ఏదైతే చేస్తానని చెప్పానో అది జరుగుతుంది. ఆలస్యమైనా జరుగుతుంది. జాగ్రత్త. ఆలస్యం కొద్దిగా కావచ్చు, కానీ అది జరగకుండా మాత్రం మానదు అని అంటున్నాడు. అంటే కొన్ని సందర్భాలలో దేవుడిచ్చిన మాటను మనిషి సందేహించే ప్రమాదం ఉంది. దేవుడు ఒకటి చేస్తాను అని చెబితే అది జరుగుతుందో లేదో అనేటువంటి అనుమానం మనిషికి రావచ్చు. కానీ దేవుడు హబక్కూకు గ్రంథం ద్వారా ఇస్తున్నటువంటి వాగ్దానమే, నేనేదైతే చేస్తానని చెప్పానో అది చెయ్యకుండా మాత్రము మానేది లేదు అని చెబుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట చూస్తే బాగుంటుంది ఈ సందర్భంగా. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం, దయచేసి 24-25 వచనములు ముందుగా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 24-25 వచనాలు దయచేసి చూడండి. చాలా మంది వ్యర్థమైన దర్శనాలను తీసుకొని మీ మధ్యకు వస్తూ ఉంటారు. అవి జరుగుతూ ఉండవు, అవి జరగవు వ్యర్థమైన దర్శనాలు. కానీ ఇక్కడ వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇక్కడ ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. నేనిచ్చే మాట ఇక ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను. ఇదే ప్రభువు యెహోవాకు. 28వ వచనం కూడా చూద్దాం. అదే అధ్యాయంలో 28వ వచనం.
కాబట్టి నీ వారితో ఇట్లనుము, ఈకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవాకు, ఇదన్నమాట దేవుని స్టైల్. కానీ ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది చేయాలో. అవును, మనమే కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎప్పుడు ఏది చేయాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అప్పుడే చేస్తాం. 8వ తరగతి చదివే ఒక అబ్బాయి తండ్రి దగ్గరకు వచ్చి నాకు మొబైల్ కొనిమని అడిగాడట. కొనిస్తాలేరా అన్నాడట. కొనిస్తాడేమో అని ఆ రోజు వెయిట్ చేశాడు, కొనివ్వలేదు. 2 రోజు వెయిట్ చేస్తాడు, కొనివ్వలేదు. వారమైంది, కొనివ్వలేదు. నెల అయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎక్కువై, నాన్నాను నాకు మొబైల్ కొనిస్తానన్నావు, ఎందుకు కొనిలేదని అడిగాడట. హబక్కూకులా. అప్పుడు కొనిచ్చే టైం వస్తుందిరా, కొనిస్తాను, ఆగు, తగిన సమయమందు కొనిస్తాను. ఎప్పుడు అంటే ఆ తండ్రి మనసులో ఒకటి ఉంది, 8వ తరగతి పాసుగా, 9 కూడా పాసుగా, 10 కూడా పాసుగా, ఇంటర్ పూర్తి చేయి, డిగ్రీ పూర్తి చేయి, అప్పుడు నీకు ఇస్తానని. ఈయనకు మాత్రం వీడు డిగ్రీ పూర్తి చేస్తే కానీ మొబైల్ కొనికూడదని నిర్ణయించుకున్నాడు మనసులో. అందుకే మొబైల్ కొనిస్తానన్న మనిషి డిగ్రీ పూర్తయిన తర్వాత కొనిస్తానని మనసులో అనుకున్నాడు. అది మనం కొన్ని సందర్భాలలో మన పిల్లల గురించి తీసుకునే నిర్ణయాలు. అలాగే దేవుడు కూడా కల్దీయుల భవిష్యత్తును రాసి తగిన సమయమందు, నువ్వు అనుకున్నప్పుడు కాదు, నువ్వు కోరుకున్నప్పుడు కాదు, ఎప్పుడు చెయ్యాలో, ఎప్పుడు చేస్తే అది సరైనదో అన్నీ తెలిసిన దేవుడు అప్పుడే చేస్తానన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బైబిల్లో ఎక్కడైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానము నెరవేరకుండా మాత్రం మానదు, నెరవేరకుండా అది నిష్ఫలము కాలేదు, కానేరదు. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. ప్రపంచ మానవ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడు అని పాత నిబంధనలో మొట్టమొదట ప్రకటించబడింది ఎక్కడ? ఏదేను వనంలో 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం దయచేసి ఎవరైనా. సర్పముతో మాట్లాడుతున్న దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును. అది అనగా స్త్రీ సంతానము, సర్పమా స్త్రీ సంతానము, అది నిన్ను తల మీద కొట్టును అని చెప్పిన చోట, అది అన్న చోట ఫుట్నోట్లేముంది? ఆయన సర్పముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరు సర్పము? హవ్వమ్మను మోసపుచ్చిన సర్పం. హవ్వమ్మను మోసపుచ్చింది ఎవరు? సర్పమా సాతానా? సర్పమా సాతానా? ఏది చెప్పినా కరెక్టే. సాతానుకున్న మరొక పేరు చెప్పాలి, ఆది మహా ఘట సర్పం. సృష్టిలో కళ్ళ ముందు కనిపించే ఈ సర్పంతోనే మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు పరోక్షంగా ఆది మహాఘట సర్పానికి ఒక మెసేజ్ పెట్టేశాడు, ఒక వర్తమానం పంపించేశాడు. నా పిల్లలను కొట్టి నాకు దూరం చేసావని పండగ చేసుకొని బిర్యానీ తింటున్నావేమో ఇప్పుడు. నిన్ను కొట్టే మొనగాడు వస్తాడు, అంతవరకు నువ్వు వెయిట్ చేయి. ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన గురించి బైబిల్లో ఏముందో తెలుసు కదా. అపవాదిని వాని క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? గలతీ పత్రిక 4:4. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు చూద్దాం. అది గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ దేవుని కుమారుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడో చూడండి జాగ్రత్తగా. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏదేను వనంలో చెప్పినట్టుగా తన కుమారుని పంపెను. ఎప్పుడు పంపెను? చదవండి అక్కడ. ఎప్పుడు పంపెను? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఇప్పుడు మీరు చెప్పాలి, యేసుప్రభు వచ్చింది 2000 సంవత్సరాల కిందట. మనకు బాగా తెలుసు యేసుప్రభు వచ్చింది 2000 సంవత్సరాల కిందట. మరి ఏదేను వనంలో ఈ మాట చెప్పింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం సుమారు 4000 సంవత్సరాలు. సుమారు 4000 సంవత్సరాలు. అంటే ఏదేను వనంలో అపవాదిని కొట్టడానికి వస్తాడని చెప్పిన ఆ యేసు స్వామి రావడానికి ఎంత టైం పట్టింది? 4000 సంవత్సరాలు. మాటిచ్చింది ఎవరు? పరలోకమందున్న తండ్రి అయిన యెహోవా దేవుడు. మాటిచ్చిన ఆయన నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. కానీ అది నెరవేర్చడానికి ఆయన తీసుకున్న టైం ఎంత? 4000 సంవత్సరాలు. మనం అనుకుంటాం ఎందుకు అంత టైం తీసుకున్నాడని.
పౌలు భక్తుడు అంటున్నాడు, అది కాలము పరిపూర్ణమైన స్టేజ్. అసలు కాలం పరిపూర్ణమవ్వడం అంటే ఏంటి అని మీరు అడిగితే, ఇదే ఇరగవరంలోనో లేకపోతే ఉండ్రాజవరంలోనో 2 ఏళ్ల కింద చెప్పాను. పవిత్ర గ్రంథపు చరిత్ర బంధం అని ఒక పాఠం చెప్పాను. ఎందుకు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కింద వచ్చాడని. అది వింటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు మేము రాలేదండి, మేము మిస్ అయిపోయామండి, మాకు తెలియదండి అని అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఆన్ చేయకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఇప్పుడు ఆన్ చేయకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఆన్ చేసి అందులో క్రిస్మస్ మెసేజెస్ అని నేను చెప్పినవి ఉంటాయి. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అనే ఛానల్ ఓపెన్ చేస్తే అందులో క్రిస్మస్ మెసేజ్ నంబర్ 9 అని ఒకటి ఉంటుంది. అలా టైప్ చేయండి అంతే. క్రిస్మస్ మెసేజ్ నంబర్ 9 బై బ్రదర్ వంశీ అని కొట్టండి, మీకు ఒక పాఠం వస్తుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చేనా అని ఒక 3 భాగాలు ఉంటాయి. నాకు తెలిసి కర్ణాటకలో మాట్లాడాను. ఆ గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మొత్తం మీకు అక్కడ వివరించబడింది. దయచేసి గమనించాలి. రైట్? ఎందుకు చెప్పాను అది? కాలం పరిపూర్ణ అవ్వడం అంటే ఏంటో మనకు అర్థం కావడం కోసం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడు నేను మాటిస్తే నెరవేర్చి తీరుతాను, అది తప్పకుండా జరుగుతుందని చెప్పాడు. ఏదైనా వనంలో క్రీస్తు ప్రభు వస్తాడని చెప్పాడు, వచ్చాడు. మన దృష్టికి అది ఆలస్యమైంది అనుకుంటాం. రావలసినప్పుడే ఆయన వచ్చాడు. రక్తము చిందించాల్సినప్పుడే చిందించాడు, ప్రాణం పెట్టాల్సినప్పుడే పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రపంచాన్ని పాలిస్తున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, మళ్ళీ వస్తాడంటారా? ఇంతకుముందు వచ్చిన ఆయన మళ్ళీ వస్తాడా? ఆల్రెడీ వచ్చేసిన ప్రభువు మరలా వస్తాడా అని అడుగుతున్నాను. వస్తాడు అన్న వాళ్ళందరూ చేయొద్దండి. అరే బలెత్తారు, అర్జెంట్ ఫోటో తీయండి అందరు కలిసి. ఎలా ఎత్తారు? ఎవరు చెప్పారు? ఆయన మరలా వస్తాడని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చెప్పాడు. ఎలా చెప్పాడు? వ్రాయించి చెప్పాడు. అంతేనా? ఆయన వస్తాడని బైబిల్లో ఉందా? వస్తాడు అనుంది. వస్తానన్నవాడు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తాడు. ఇంకా రాలేదే అంటారేమో, వస్తాడు. అవునండి ఇంకా రాలేదే అని అంటారేమో, వస్తాడు. నిర్ణయ కాలమున ఆయన వస్తాడు. ఓ చెప్పి చాలా కాలమైంది ఇంకా రాలేదనుకుంటున్నారేమో. ఏదేనోనంలో కూడా చెప్పి చాలా కాలమైంది, వచ్చాడు. ఏదేనోనంలో చెప్పింది నెరవేరడానికి 4000 సంవత్సరాలైంది. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, వస్తాడని చెప్పిన మాట పూర్తయి ఇప్పటికి ఇంకా 2000 సంవత్సరాలే. పెద్దగా ఏం టైం అవ్వలేదు. వస్తాడు. ఎందుకు తొందర? వచ్చి తిరతాడు. ఎవడెవడికి ఏమి ఇవ్వాలో అన్ని గిఫ్ట్ ప్యాక్లు పార్సల్ అవుతున్నాయి అక్కడ. అన్నీ తీసుకొని వస్తాడు. ఎవడెవడైతే రాలేదేంటి, చాలా రోజుల నుంచి చిన్నప్పటి నుంచి వింటున్నాం వస్తాడని, రాలేదే, ఇలాంటి కూతురు కూసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నువ్వే కదరా చెప్పింది ఇక్కడ ఆ రెడ్ కలర్ ప్యాకెట్ ఇవ్వడికి అని ఒక దూతకు చెబితే, ఆ రెడ్ ప్యాకెట్ తీయగానే నరకంలో ఫస్ట్ ప్లేస్. తెస్తానన్న బహుమానం, ఎవడెవడికి ఏమి ఇవ్వాలో ప్రతి వానికి ఇవ్వడానికి తగిన జీతం పట్టుకొని వస్తున్నాడు. శాలరీలు తీసుకొని వస్తాడు. ఎదురు చూద్దాం కానీ. జాగ్రత్త. హబక్కూకు గారికి చెబుతున్న మాట ఏంటి? నేను చెబుతున్న ఆ దినం కల్దీయుల మీదికి వస్తుంది, అది తప్పకుండా జరుగుతుంది. 2వ అధ్యాయం హబక్కూకు గ్రంథం. ఏం చేయాలి నువ్వు అంతవరకు? దాని కొరకు కనిపెట్టు. నెక్స్ట్, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అంటున్నాడు. చూడండి, అంటున్నాడు ఖచ్చితంగా జరుగుతుంది. పేతురు గారు రాసిన దానికంటే ముందు హెబ్రీ పత్రిక చూసి పేతురు గారి పత్రికకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37-38 వచనములు చూద్దాం. 37-38 వచనములు. అది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు
విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు ఉండదు. ఏమన్నాడు 37వ వచనంలో పైన? మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి తీద్దాం. మనకు బాగా తెలిసిన 9వ వచనాన్ని చూద్దామా? బాగా తెలిసిన 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది జరిగేంత వరకు ఏం చేయమంటున్నాడు ఇక్కడ? జాగ్రత్తగా నువ్వేం చేయాలి? కనిపెట్టు, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. నీ 2వ ప్రార్థనలో హబక్కూకు, నీ 2వ ఫిర్యాదులో హబక్కూకు ఈ కల్దీయుల దుష్టత్వం గురించి నువ్వు ప్రస్తావించావు. తెలుసు నువ్వు చెప్పకముందే తెలుసు, వారి హృదయంలో ఈ ఆలోచనలు పుట్టినప్పుడే తెలుసు. 4వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. 4, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయ పడుదురు. అది వారి పరిస్థితి. ఏంటి? వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అది వాళ్ళ పరిస్థితి. తమలో తాము అతిశయపడుదురు అంటే అదే మొదటి అధ్యాయంలో మనం చూసింది. తమ బలమే తమకు దేవత. తమ వలలకు వారు ఏమర్పించుదురు? బలులు, ఉరులకు ధూపాలు. ఎందుకు ఇదంతా? యథార్థపరులు కాదు. ఒక్కసారి ఆలోచించి, ఏంటి మా పరిస్థితి? ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మేము అశూరీయులను కొట్టడం ఏంటి? అశూరీయులను కొట్టిన మేము మిగిలిన రాజ్యాలను సంపాదించుకోవడం ఏంటి? జయించడం ఏంటి? ఇంత బలం మాకు ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆలోచన ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా తమలో తాము అతిశయపడుదురు. ఇది వారి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హబక్కూకు నీ ప్రాబ్లం ఏంటి? నీతిమంతుల పరిస్థితి ఏంటంటున్నావుగా, భక్తుల పరిస్థితి ఏంటంటున్నావుగా, ఇలాంటి క్రూరులు మా మీద దాడి చేస్తే మా లాంటి నీతిపరుల పరిస్థితి ఏంటనుకుంటున్నావేమో. ఆ నీతిమంతుల గురించి నీకు తెలియాలి. ఏమంటున్నాడు నీతిమంతుల గురించి? 4వ వచనంలో, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. అది నీతిమంతుల భవిష్యత్. నీతిమంతులకు భవిష్యత్తు ఉంది. అంతిమ విజయం నీతిమంతులదే. కానీ ఆ నీతిమంతులు విజయం సాధించాలంటే ఆ నీతిమంతులు నీతిమంతులుగా ఉండాలి. ఆ నీతిమంతులు నీతిమంతులుగా ఉండాలంటే దానికి మూలం వారిలో ఉన్న విశ్వాసం. నీతిమంతుడు దేని మూలమున జీవించును అంటున్నాడు అక్కడ? విశ్వాసమూలముగా. ఓహో, ఒక మనిషి దేవుని ఎదుట నీతిమంతుడు అవ్వాలంటే ఆ మనిషిలో ఉండవలసిందేంటి? విశ్వాసము లేకుండా ఏ మనిషి దేవుని ఎదుట నీతిమంతుడవ్వడానికి వీల్లేదు. ఈరోజు నన్ను నమ్ముకున్న హబక్కూకు, ఈరోజు నన్ను నమ్ముకున్న నీ వెనకలో ఉన్న భక్తులారా, హబక్కూకు గారికి మాత్రమే ఇచ్చిన మాట కాదు ఇది. హబక్కూకు గారి కోసం మాత్రమే ఇచ్చిన దర్శనం కాదు ఇది. ఇది హబక్కూకు చేత వ్రాయించి అన్నాడు కదా, పలక తీసుకొని ఏం చేయమన్నాడు? దీన్ని వ్రాయి. అది మరొకడు తీసుకొని ప్రజల మధ్య ప్రకటించాలి. ఆ వ్రాయబడినది ప్రజల మధ్య ఉండిపోవాలి. ఆ ఉండిపోయే నా సందేశంలో ఒక కీలక సందేశమే నేను ఇస్తున్నాను. ఇన్ని అలజడుల మధ్య, ఇంత గందరగోళ పరిస్థితుల మధ్య భవిష్యత్తు నీతిమంతులదే. నీతిమంతులను విడిచిపెట్టేవాడను కాదు నేను. నన్ను నమ్ముకున్న వారిని విడిచిపెట్టేవాడిని కాదు నేను అంటున్నాడు దేవుడు. ఎందుకు? నీతిమంతుడన్నవాడు ఎలా ఉంటాడు? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీతిమంతుడు ఉంటాడు. అంతేనా? ఏ చెట్టు వలె ఉంటాడు? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కానీ దుష్టులు అలాగున ఉండరు. వారు గాలికి చెదరపు, గాలే చెదరగొట్టు పొట్టు వలె
ఉంటారు. అది దుష్టుల భవిష్యత్. ఈరోజు కల్దీయులు దుష్టులుగా కనబడుతున్నారు. ఈ కల్దీయులు దౌర్జన్యం చేసి వారు వారి యొక్క దౌర్జన్యానికి హద్దు లేకుండా ప్రజల మీదకి వస్తున్నారు. కానీ నువ్వు అడిగేవుగా 17వ వచనంలో పైన, ఎల్లప్పుడూ ఈ విధంగానే వారు మానకుండా జనములను హతము చేయుచుండవాలెనా, ఎల్లప్పుడూ వీరిదైన భవిష్యత్ అని అంటున్నావుగా. నో, వారిది కాదు భవిష్యత్. నన్ను నమ్ముకున్నోళ్ళది భవిష్యత్. నాపై విశ్వాసం ఉంచిన వారిది భవిష్యత్. నీతిమంతులది. అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంతో కూడుకున్న వాగ్దానం ఒక మనిషి సంపాదించుకోవాలంటే ఆ మనిషి దేవుని ఎదుట ఎలా కనబడి తీరాలి? నీతిమంతుడు. కానీ ప్రశ్న, నీతిమంతుడు అవ్వాలంటే ఆ మనిషిలో నీతి అనేది ఉండాలి. నీతి ఉండాలంటే అసలు ఆ నీతి ఎలా వస్తుంది? నీతి అనేది ఎలా వస్తుంది? బయట సమాజంలో వినిపించే నీతి వేరు, బయట సమాజంలో కనిపించే నీతి వేరు, బైబిల్లో దేవుడు కోరుకుంటున్న నీతి వేరు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బయట సమాజంలో మనకు ఎన్నో నీతి సూత్రాలు కనబడతాయి, బయట సమాజంలో ఎన్నో మనకు నీతి సూక్తులు వినపడతాయి. నీతి సూత్రాలు కానీ నీతి సూక్తులు కానీ నువ్వు పాటించినంత మాత్రాన నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడు అవుతావన్న గ్యారంటీ లేదు. మంచి మాటలు పాటించడంలో తప్పు లేదు, కానీ పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగే శక్తి లోకంలో కనిపించే నీతికి లేదని మీ అందరికీ చాలా గట్టిగా అర్థం కావాలి ఈ యొక్క సాయంత్రం వేళ. దయచేసి గమనిద్దాం. చిన్నప్పుడు మనం చదువుకునే బడులలో కొన్ని నీతి కథలనే వినపడుతూ ఉంటాయి కదా. మనం బడిలో చదువుకునేటప్పుడు పాఠ్యపుస్తకాలలో కొన్ని నీతి కథలు చదువుకుంటూ ఉంటాం, వినపడుతూ ఉంటాయి. ఒకవేళ మాకు చదువు లేదని అనుకునే వాళ్ళు కూడా ఏమీ బాధపడకండి. మనకు కూడా బాగా స్టోరీలు తెలుసు, భలే స్టోరీలు తెలుసు. ఆ స్టోరీలన్నీ మనం విన్న తర్వాత, చదివిన తర్వాత, పోనీ ఎవరైనా చెబితే మనం ఆలకించిన తర్వాత అందులో నుంచి ఒక నీతి కనపడుతుంది. నా చిన్నప్పుడు ఒక నీతి కథ నేను విన్నాను మా బడిలో. సుమతి అట, కాలమతి అట, మందమతి అట. మా టీచర్ అమ్మ చెప్పింది. ఏంటి సుమతి, కాలమతి, మందమతి అని అడిగితే 3 చేపల కథ అట. దాని పేరు 3 చేపల కథ. ఆ కథ అంతా చెప్పిన తర్వాత మా టీచర్ అమ్మ మమ్మల్ని అడిగిన మాట, ఏమర్థమైందిరా అంటే ఏం అర్థం కాలేదన్నాం మేము. అప్పుడు ఆమె చెప్పింది, ఒరేయ్, సుమతి అంటే ఒక చేప, కాలమతి అంటే ఒక చేప, మందమతి అంటే ఒక చేప. నీళ్లు చెరువులో ఎండిపోకముందే సుమతి నీళ్ళున్న చోటుకి వెళ్ళిపోయిందట చేప. నీళ్లు ఎండిపోకముందే కాలమతి కూడా వెళ్ళిపోయిందట. మందమతి అన్న చేప మాత్రం ఎండిన తర్వాత చూద్దాంలే అనుకుందట. ఎండిన తర్వాత దీన్ని చూడ్డానికి అందరు వచ్చారట. అప్పుడు చెప్పిన తర్వాత ఏమర్థమైందిరా అంటే మళ్ళీ అలాగనే చూసాం, బ్లాంక్ ఫేస్. అప్పుడు ఆమె చెప్పింది, ఏం చెప్పింది? సోమరులుగా ఉండకూడదు, మందమతిలా. ఎవరిలా? మందమతి చేపల సోమరులుగా ఉండకూడదు, అదిరా నీతి అనింది. అప్పటి నుంచి మాకు అర్థమైంది, తెల్లవారుజామునే లేయాలి, రన్నింగ్ చెయ్యాలి, మళ్ళీ బడికి వెళ్ళాలి, ఇవన్నీ అర్థమైపోయాయి. అంటే సోమరులుగా ఉండకుండా చురుగ్గా ఉండి ఉదయాన్నే లేచి రాత్రి త్వరగా పడుకొని, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ మ్యాన్ వెల్తీ అండ్ హెల్తీ అన్నట్టుగా త్వరగా పడుకొని త్వరగా లేచి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి హుషారుగా ఉంటే నీతి అనింది సమాజం. దేవుడు అంటాడా, పరలోకం ఇవ్వడానికి నువ్వు ఉదయాన్నే లేస్తే సరిపోతుందా? సోమరి కూడా 24 గంటలు కష్టపడి పని చేస్తే సరిపోతుందా? ఆ నీతి నీకు సరిపోతుందా అని అడుగుతున్నాను ఈరోజు. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించిన అన్నమాట చదివిన తర్వాత ఆ నీతి ఎలా వస్తుందని అడిగితే, సమాజంలో కనబడుతున్న నీతి కథల్లోని నీతి మనం అర్థం చేసుకొని దాన్ని పాటించినంత మాత్రాన నీతిమంతులు అయిపోతామా అని అడుగుతున్నాను ఈ ప్రజా సభలో, ఈ యొక్క సభాముఖంగా. అలాంటి ఎన్ని కథలు మనం వినలేదు చెప్పండి. తాబేలు కుందేలు కథ మనకెందుకు తెలియదు చెప్పండి. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ద హేర్ అండ్ ద టార్టస్ అని, తాబేలు కుందేలు కథ. ఈ టీచర్ అమ్మ మళ్ళీ ఒకరోజు మమ్మల్ని కూర్చోబెట్టి మళ్ళీ తాబేలు కుందేలు కథ చెప్పి ఏమర్థమైందిరా అంటే ఏం అర్థం కాలేదు టీచర్ అన్న. మళ్ళీ ఆమె చెప్పింది, ఓరే ఇదంతా విన్న తర్వాత మీకు అర్థం కావాల్సింది నిదానమే ప్రధానం. అప్పుడు త్వరపడి తొందరగా చేయకుండా జాగ్రత్తగా నిదానంగా పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే నిదానమే ప్రధానం అన్న నీతి సూక్తిని మనం పాటిస్తే దేవుని ఎదుట నీతిమంతులు అవుతామా అని అడుగుతున్నాను. సరిపోద్దా ఈ నీతి? సరిపోతుందా? ఇలాంటివన్నీ లేవు చెప్పండి. కోతి బావట, మొసలి బావట. చిన్నప్పుడు నేరేడు చెట్టు కథ ఇది. ఒక చెరువు, ఒక నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు మీద కోతి బావ. ప్రతిరోజు కిందికి ఇంకో బావ వచ్చేది, ఈ బావ మొసలి బావ. వీళ్ళిద్దరికి స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు పైనుంచి కోతి నేరేడు పళ్ళు వేసేదట. అవన్నీ తింటూ చాలా బాగున్నాయని చెప్పి ప్రతిరోజు ఇంటికి వెళ్ళి తన భార్యకి ఇచ్చేదట. అలా చాలా కాలం నేరేడు పళ్ళు తిన్న తర్వాత ఒకరోజు భార్యకి డౌట్ వచ్చి, ఇంత మధురమైన నేరేడు పళ్ళు నీకు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి డియర్ అని అడిగిందట. అప్పుడు వెంటనే ఆ మొసలి బావ, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, లేకపోతే ఉన్న అడ్డు ఏదో ఒకటి అనుకుని, ఆ ఫ్రెండ్ ఒక చెట్టు మీద ఉంటాడు, ఆ నేరేడు చెట్టు మీద నుంచి రోజు నేరేడు పళ్ళు వేస్తే నేను తినుకుంటూ వస్తున్నానంటే అప్పుడు ఆ భార్య అడిగిందట, అసలు
ఆ కోతిచ్చే నేరేడు పళ్ళే ఇంత మధురంగా ఉంటే ప్రతిరోజు ఆ నేరేడు పళ్ళు తినే ఆ కోతి గుండెకాయ ఇంకెంత మధురంగా ఉంటుందా అని అడిగేసరికి ఏం కావాలి నీకు అని అడిగాడట ఈ భర్త. అప్పుడు నాకు ఆ కోతి కావాలి, ఆ కోతి గుండెకాయ కావాలనేసరికి ఈసారి వెడ్డింగ్ డేకి నీకు అదే ప్రజెంట్ అన్నాడట. అంతే, వెళ్ళిపోయాడు ముసలి బావ. పలానా రోజు పలానా టైంకి నువ్వు మా ఇంటికి డిన్నర్కి రావాలని పిలిచాడట కోతి బావని. అలా ఆలోచిస్తూ ఎందుకు ఆలోచనలో పడ్డావని ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు రానే వచ్చిన తర్వాత మా ఇంటికి డిన్నర్కి రమ్మని కోతి బావని ముసలి బావ అడిగితే ఎలా రావాలి నాకు ఈత రాదే అనిందట కోతి బావ. అప్పుడు ఈ ముసలి మైహూనా అనిందట. అంతే, వీపు మీద ఎక్కించుకుంది కోతిని. ఇద్దరు వెళ్ళిపోతున్నారు. మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్ కదా అని గుర్తొచ్చి నీకు ఒక విషయం చెప్పాలి, నిన్ను డిన్నర్కి పిలుచుకొని వెళ్ళట్లేదు, ఇప్పుడు నువ్వు ఫ్రెండు కదా, నిన్నే డిన్నర్ చేసుకోవడానికి తీసుకొని వెళ్తున్నానని చెప్పిందట కోతి. ఆ ముసలి అప్పుడు కోతి వెంటనే అలర్ట్ అయిపోయి ఆ ముక్క నాకేదో ముందే చెప్పింటే నా గుండెకాయ తెచ్చుకునేదాన్ని కదా, నేను చెట్టు మీదనే పెట్టేసి వచ్చాను గుండెకాయ అని చెప్పిందట కోతి. అప్పుడు అంటే నువ్వు గుండె తీసుకొని రావట్లేదంటే లేదు చెట్టు మీద పెట్టేసి వచ్చాను, మరి ఎలా పదమల్లి తిరగ వెనక్కి. అప్పుడు ముసలి బావ మరి కోతి బావను వెనక్కి తీసుకుని వెళ్ళిపోతే ఇంకా అంత దూరం ఉండగానే చంగున ఎగిరి చెట్టు మీదకి ఎక్కి నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా, గుడ్లు తింటున్నావా అని మొత్తం అన్ని తిట్లు తిట్టి ఎవడైనా గుండెకాయ చెట్టు మీద పెట్టేసి వస్తాడా, తెలియలేదు నీకు, అవుట్ వచ్చిందారని తీసుకునేసరికి భార్యకు ముఖం ఎలా చూపించాలో తెలియకుండా వెళ్ళిపోయిందట ముసలి బావ. మా టీచర్ అమ్మ చెప్పిన కథ ఇది. ఇదంతా విన్న తర్వాత మళ్ళీ అడిగింది, ఒరే మీకేం అర్థమైందిరా అని. అప్పుడు గుండెకాయని చెట్టు మీద పెట్టేసి రావాలని అర్థమైంది అన్నాం మేము. అప్పుడు టీచర్ ఒరే బుద్ధిహీనులరా, మీరు చాక్లెట్లు తింటున్నారా బిస్కెట్లు తింటున్నారా అని మమ్మల్ని తిట్టి ఇందులో ఉన్న నీతి అపాయములో ఉన్నను ఉపాయము కలిగి ఉండాలి. అది చిన్నప్పుడు నేర్చుకున్న మరొక నీతి. ఆ నీతి జోలో పెట్టుకొని వచ్చి ప్రభువా నా దగ్గర నీతి ఎందుకు చూడంటే దేవుడు ఒప్పుకుంటాడా, అవుట్ అంటాడు. మళ్ళీ లోకములో వినిపించే నీతులు దేవుని దగ్గర పనికిరావు. పుణ్యకార్యాలు పేరట ఎన్ని వినపడట్లేదు. దానాల పేర్లు కొన్ని చెప్పండి. నేత్రదానం, వస్త్రదానం, రక్తదానం, విద్యాదానం, అబ్బో ఎన్ని దానాలు లేవు చెప్పండి. ఈ దానాలన్నిటికీ బయట వినిపించే పేరే పుణ్యకార్యాలు. పుణ్యం అంటే అర్థం ఏంటి? పుణ్యము ఈజ్ ఈక్వల్ టు స్వర్గం, స్వర్గం ఈజ్ ఈక్వల్ టు పరలోకం. ఒక్కొక్కరు ఒక్కొక్క పదంతో పిలుచుకుంటారు. స్వర్గం అన్నా, పరలోకం అన్నా, పుణ్యం అన్నా, బైబిల్లో ఇంకా లోపలికి వెళ్ళిపోతే నిత్య జీవం అన్నా, ఇవన్నీ కూడా ఒకటే కోవకు చెందినవే. అంటే దాని అర్థం అన్నం లేని వారికి అన్నం పెడితే సరిపోతుందా? నీళ్ళు లేని వారికి నీళ్ళు ఇస్తే సరిపోతుందా? బట్టలు లేని వారికి బట్టలు ఇస్తే సరిపోతుందా? డబ్బులు లేని వారికి డబ్బులు ఇస్తే సరిపోతుందా? ఇవన్నీ పుణ్యకార్యాలని సమాజం పిలుస్తోంది. అవి చేయొద్దు నేను చెప్పట్లేదు, కానీ ఆ పుణ్యకార్యాలు నీకు పరలోకం తీసుకొని రావడానికి సరిపోతాయా? యాచకులు ఉంటారు రోడ్డు మీద. యాచకులు అంటే భిక్షాటన చేసుకునేవారు. అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంతమంది నగరాలు అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరకు వచ్చి, ఆ కార్లు వెళ్ళేటప్పుడు బండ్లు వెళ్ళేటప్పుడు దగ్గరకు వచ్చి బాబా ఒక్క రూపాయి, ఒక్క 2 రూపాయలు, ఒక్క 5 రూపాయలు, ఒక్క 10 రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకో అంటారు. పుణ్యం కట్టుకో అని అంటారు. 10 రూపాయలకే పుణ్యం వచ్చేస్తుందా? 10 రూపాయలకే పరలోకం వస్తుందా? 10 రూపాయలకే నిత్యజీవం వస్తుందా? సహాయం చేయొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు చేసే ఈ పనులు మళ్ళీ నొక్కుతున్నాను, నువ్వు చేసే పనులు నిన్ను నీతిమంతుడిగా మార్చవు. ఎందుకు? ఇవి చేసే పనులను క్రియలు అని కూడా అంటాం, పనులను క్రియలు అని కూడా అంటాం. కానీ బైబిల్ చెప్పిన మాట, నీతిమంతుడు క్రియల మూలమున కాదు, చదవండి అక్కడ, విశ్వాస మూలమున జీవించును. విశ్వాస మూలమున జీవించును. అందరూ చెప్పండి ఇప్పుడు, నీతిమంతుడు ఎలా జీవించును అని అడుగుతున్నా నేను. అంతేగాని పొరపాటున కూడా క్రియల మూలమునని మీరు అనకూడదు. పొరపాటున కూడా క్రియల మూలమని అనకూడదు. మేమెందుకు అంటామని మీరు అంటారేమో. మీరు ఎందుకు అంటారో నేను చెబుతాను ఇప్పుడు. బాగానే అరిచారు అందరూ కలిసి విశ్వాస మూలమునని, కానీ పెదవులకు మాత్రం విశ్వాస మూలమే. కానీ మనలో చాలామందికి పరలోకం మాకు కాకపోతే ఎవరికి వస్తుందని ధీమాతో బతికేస్తుంటారు ఇక్కడ చాలామంది. పరలోకం మాకు కాకపోతే ఎవరికి వస్తుంది? ఎందుకు ఇవ్వాలి దేవుడు నీకు పరలోకం అంటే మీరు చెబుతారు, కుర్చీలు వేసాంగా, బరకాలు పరిచాంగా, ప్యాంప్లెట్లు పంచాంగా, పోస్టర్లు అతికించాముగా, సౌండ్ సిస్టమ్ పెట్టాం కదా, కెమెరాలు పెట్టాం కదా, అబ్బో ఈ మీటింగ్కి మేము పనులన్నీ చేశాముగా, మాకు కాకపోతే ఎవరికి ఇస్తాడు దేవుడు పరలోకం అని మీరు కూడా మీటింగ్ కోసం పనులు చేసినందుకు పరలోకం వస్తుంది అనుకుంటున్నారేమో. పొరపాటు. క్రియ పనులు చేస్తే కాదు పరలోకం వచ్చేది, దానికంటే ముందు నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా వస్తుంది?
వినుట వలన వస్తుందట బైబిల్ చెప్పింది. చెప్పండి, విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం. ఎవరిని గూర్చిన మాట వలన విశ్వాసం వస్తుంది? నెక్స్ట్ మాట, క్రీస్తును గూర్చిన మాట వలన ఆ విశ్వాసము కలుగుతుంది. అంటే విశ్వసించేవాడు మాటను విశ్వసించాలి. ఏ మాటను విశ్వసించాలి? క్రీస్తును గూర్చిన మాటను విశ్వసించాలి. ఏమిటా క్రీస్తును గూర్చిన వార్త? నువ్వు ఒక పాపివి, పాపము వలన వచ్చు జీతము మరణము, పాపముతోని చచ్చిపోతే నీకు పరలోకం రాదు. బతికున్నప్పుడే, ఊపిరున్నప్పుడే ఆ పాపాన్ని నువ్వు కడుక్కొని తీరాలి. ఆ పాపాన్ని కడుక్కోవాలంటే నీకు ఏకైక శరణ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తం. నమ్ముతున్న వారందరూ చేతులు ఎత్తండి, ఇప్పుడు చూద్దాం. అలానే ఎత్తండి, దింపకండి. అలానే ఎత్తకండి, దింపకండి. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్నోళ్ళు మాత్రమే దింపండి. నిజం చెప్పాలి, తీసుకున్నోళ్ళు మాత్రమే దింపండి. తీసుకున్నోళ్ళు మాత్రమే దింపండి. అందరు దింపండి. ఇప్పుడు మాట్లాడతాను. ఎవరెవరైతే ఇంకా ఇక్కడ బ్యాప్టిజం తీసుకోలేదో, ఎక్స్క్యూజ్ మీ, బ్యాప్టిజం తీసుకొనని వారితో మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఎవరెవరైతే ఇక్కడ ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదో, గుడ్ న్యూస్ చెప్పమంటారా, బ్యాడ్ న్యూస్ చెప్పమంటారా? ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్తాను. రాత్రి మీటింగ్ ఉంది, కుర్చీలేయండి. రాత్రి మీటింగ్ ఉంది, బరకాలేయండి. రాత్రి మీటింగ్ ఉంది, పనులు చేయండి. స్టేజ్ పనులు చేయండి, వంట పనులు చేయండి, వడ్డించే పనులు చేయండి. అబ్బో, ఏ పని ఉంటే ఆ పని చేయండి. బ్యాప్టిజం తీసుకొనని వారితో మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం జరిగినా మళ్ళీ పని చేయండి, మళ్ళీ ఏడాది జరిగినా మళ్ళీ చేయండి. అసలు పనుల్లో అసలు కాంప్రమైజ్ కాకండి, అన్నీ చేయండి. ఇది గుడ్ న్యూస్. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పనా? అయినా మీకు పరలోకం రాదు. ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకు అంటారేమో కన్నెర్ర చేసి. మీరు క్రియలలో ఉన్నారు, కానీ మీ పాపాన్ని ఇంకా కడుక్కోలేదు. ఎందుకు కడుక్కోలేదు? వింటున్నారు కానీ, చెవులతో వినుచున్నారు కానీ గ్రహించుటలేదు. కండ్లతో చూస్తున్నారు కానీ గ్రహించుటలేదు. మీలో క్రియలు ఉన్నాయే కానీ విశ్వాసము లేదు. ఒకవేళ విశ్వాసం ఉంటే మీరు ఆలస్యము చేయరు. మీరు పాపి అని గ్రహించి అతిక్రమములను దాచిపెట్టక ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతానని మీరు మాటిచ్చి ఆ పాపాలను కడుక్కొనుటకు సూచనగా, ఆయన రక్తంలో కడుక్కొనుటకు సూచనగా మీరు బాప్తిస్మము తీసుకుంటారు. అప్పుడు మీరు లోకము నుండి వేరై క్రీస్తు సార్వత్రిక సంఘములోనికి అప్పుడు చేర్చబడతారు. అప్పుడు నుంచి మీరు చేయాల్సింది సత్క్రియలు. ఏ క్రియలు? సత్క్రియలు. సత్క్రియ ఎవరు చేయాలి? సత్క్రియలు చేసేది ఎవరు చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అబ్బా, మాకు తెలిసిలే అనుకోకండి, తీయండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సత్క్రియలు ఎవరికి సంబంధించినవో చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారు చేసేది సత్క్రియలు. ఇంతకు క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వాళ్ళు ఎవరు? బ్యాప్టిజం తీసుకున్నోళ్ళు. ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవాడు నూతన సృష్టి. బాప్తిస్మము తీసుకున్నోడు నూతన సృష్టి. తీసుకోకుండా ఏదో చేసేవాడు కాదు. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమైన మనం ఏం చేయాలి? సత్క్రియలు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. ఇప్పుడు చెప్పాలి, విశ్వాసం ముందా క్రియలు ముందా? చెప్పండి అందరూ. ఫస్ట్ విశ్వాసమా క్రియలా? ఫస్ట్ విశ్వాసం, తర్వాత స్టార్ట్ అవ్వాలి క్రియలు. మనం ఏం చేస్తాం? క్రియలు ఫుల్లు, విశ్వాసం నిల్లు. బైబిల్ ఏం చెబుతుంది? నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం దయచేసి ఎవరైనా. 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా
తీర్చబడుచున్నాము కదా. అదే మాట అక్కడ రోమాపత్రిక 5:1 చూస్తున్నాం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హబక్కూకు గ్రంథంలో చెప్పబడుతున్న 2వ అధ్యాయంలోని 4వ వచనం విశ్వాస మూలముగా నీతిమంతులు జీవించిన మాట పత్రికలలో కొత్త నిబంధనలో ఎన్ని మార్లు కనబడుతుందో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనము చూద్దామా. 17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. ఎక్కడ వ్రాయబడిన ప్రకారము చెప్పాలి? ఎక్కడ వ్రాయబడిన ప్రకారము? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి ఎక్కడుంది? క్రీస్తునందు విశ్వాసములో ఉన్నది. క్రీస్తును లేకుండా, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము లేకుండా ఏ మనిషి కూడా తండ్రి అయిన దేవునితో సమాధాన పడలేడన్నాడు. ఇందాక 5వ అధ్యాయము 1వ వచనంలో. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము చూద్దాం. 11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతులని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అదే మాట ఎన్ని మార్లు అంటే, ఈరోజు మనం హబక్కూకు గ్రంథము చదువుచున్నట్టుగా 2000 సంవత్సరాల క్రితం పౌలు భక్తుడు ఆల్రెడీ హబక్కూకు గ్రంథం ధ్యానించాడు, ఆల్రెడీ హబక్కూకు గ్రంథం చదివాడు. చదివిన తర్వాత ఆయనకు అర్థమైంది ఒక్కటే, నేను చచ్చిపోయినా బతికే ఉండాలంటే, చచ్చిపోయినా నాకు లాభం ఉండాలంటే బ్రతుకుట క్రీస్తే అని అర్థం చేసుకున్నాడంటే పౌలు గారి జీవితములో పనిచేసిన హబక్కూకు గ్రంథం కదా. ఎప్పుడో చూస్తాం కదా హబక్కూకు గ్రంథం. మన బైబిల్లో రెగ్యులర్గా ఏం చూడడం. చెప్పాలంటే పోయిన సంవత్సరంలో దాదాపుగా మనలో చాలామంది హబక్కూకు గ్రంథంలో ఒక్క వచనం కూడా చదివి ఉండరు. కానీ మనం పెద్దగా పట్టించుకోనని హబక్కూకు గ్రంథంలో 66 పుస్తకాలలోని సారాంశం ఆ 2వ అధ్యాయం 4వ వచనంలో కనపడుతుంది. అంతేనా? 66 పుస్తకాల బైబిల్ చదివిన తర్వాత ఒకవేళ ఒక మనిషి నేనేం చేయాలని అడిగితే దానికి సమాధానమే విశ్వాసిగా ఉండి విశ్వాసిగానే చచ్చిపో, నువ్వు నీతిమంతుడు అవుతావు. ఇది కేంద్ర సమాచారం. ఇది బైబిల్లోని సెంట్రల్ థీమ్, సెంట్రల్ మెసేజ్. ఈ సందేశం ఒక్క మాటలో దేవుడు హబక్కూకు గ్రంథంలో వ్రాయించాడు. యేసుప్రభు మాట్లాడుతూ ఎంత చక్కని మాట మాట్లాడారో ఖచ్చితంగా చూడాలి. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము చూద్దాం. 36. కుమారుని యందు విశ్వాసముంచువాడే పుణ్యము కట్టుకొనువాడు. అంతేనా? దాని అర్థం అదేనా? నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఎవరి యందు విశ్వాసం? ఎవరి యందు విశ్వాసం? కుమారుని యందు విశ్వాసం. ఎవరు ఆ కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మన రక్షకుడు. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా నేను దునియాను దున్నేస్తానంటే అవదు. నో, కుదరదు. కొంతమంది విచిత్రమైన ప్రశ్న అడుగుతుంటారు, నవ్వాలో బాధపడాలో తెలియని పరిస్థితి. ఏమడుతారు చెప్పనా? అన్న మేము వాక్యం నేర్చుకుంటున్నాం, బాగా చాలా విషయాలు తెలిసిపోయాయి, బయటికి వెళ్ళి వాక్యం చెప్దాం అనుకుంటున్నాం, జస్ట్ బ్యాప్టిజం ఒకటే తీసుకోలేదు అంతే అంటారు. అంతే ఏంటి? బ్యాప్టిజం తీసుకోలేదు, మేము వాక్యం చెప్పొచ్చా లేదా? బ్యాప్టిజం తీసుకోలేదు, వాక్యం చెప్పొచ్చా లేదా? అన్నం తిన్నావు, చేయి కడుక్కోలేదు, పక్కనోడి దగ్గరికి ఊరందరూ చెప్తున్నావు కడుక్కోనరా, చేయి కడుక్కోరా అని చెప్తున్నావు. నీ చేయి పరిస్థితి ఏంటి? నువ్వు తిన్న చేయి పరిస్థితి ఏంటి? నేను చేయి కడుక్కోలేదండి, అందరికి చేయి కడుక్కోమని చెప్పొచ్చా? అన్నట్టుంది ఇది. నేను బ్యాప్టిజం తీసుకోలేదండి, వాక్యం చెప్పొచ్చు. ఏం చెప్తావు బయటికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకోకుండా? ఏం చెప్పేది నువ్వు? ఏంటి చెప్పేది నువ్వు? రెఫరెన్స్లు తీసుకొని చెప్పడమా?
ఏ రెఫరెన్స్కి ఇంకొక లింక్ రెఫరెన్స్ ఎక్కడ ఉందో చూపించడమా? విన్న మాటలు రికార్డ్ చేసుకుని ఒక 10 సార్లు బట్టి కొట్టి వెళ్ళి అక్కడ డెలివరీ చేయడమా? అదే వాక్యం చెప్పడం అంటే. జాగ్రత్త, దేవునితో గేమ్స్ ఆడకూడదు. దేవుడు చెబుతున్నాడు, హబక్కూకు, నీతిమంతులను నేను విడిచిపెడతానని నువ్వెందుకు అనుకున్నావు? డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్ అన్నాడు దేవుడు. నేనున్నదే నీతిమంతుల కోసం. నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది. నీతిమంతులకు భవిష్యత్తు ఉంది. ముగిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి వచనం ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం అందులోని చివరి వచనం ఒక్కసారి చూద్దాం. 46వ వచనం అది. వీరు అంటే అనీతిమంతులు, ఆ అనీతిమంతులు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఎవరికట నిత్య జీవం? నీతిమంతులకు. ఒక మాట చెప్తాను మీకు ఇప్పుడు. దానియేలు గారు నీతిమంతుడా కాదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నీతిమంతులా కాదా? ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు నీతిమంతుడా కాదా? ఎస్, వీళ్ళందరూ నీతిమంతులే. కానీ బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. కానీ బబులోను చెరలోని కల్దీయుల చేతికి వీళ్ళు కూడా దొరికారు. ఒకవేళ ఇదంతా నేను చెప్పి ఆమెనన్న తర్వాత దేవుడు నీతిమంతులను పట్టించుకుంటాను అన్నాడుగా, అలాంటప్పుడు దానియేలు ఎందుకు పట్టించాడు? దానియేలు ఎందుకు బబులోనుకు తీసుకొని వెళ్ళిపోయాడు? యెహెజ్కేలు ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడని మీరు అడగొచ్చు. మనకే ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు దేవునికి ఉండదు? ప్రపంచానికి దేవుని గొప్పతనం ఏంటో తెలియాలంటే దానియేలు బబులోనులో ఉండాలి, యూదయలో కాదు. ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియాలంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బబులోనికి వెళ్ళాలే కానీ యెరూషలేములో ఉంటే కుదరదు. వాళ్ళ ముగ్గురు బబులోనికి వెళ్ళారు కనుకనే అక్కడ వారి ముందు సవాలు విసరబడింది. ఆ సవాలుకు వాళ్ళు నిలిచి అగ్నిగుండం పాలయ్యారు. పార్క్కి వెళ్ళినట్టుగా లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. అప్పుడు నెబుకద్నెజరు చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? షడ్రకు దేవుడే దేవుడు, మేషాకు దేవుడే దేవుడు, అబేద్నెగో దేవుడే దేవుడు, ఈయన మాత్రమే పూజార్హుడు అన్న స్టేట్మెంట్ నెబుకద్నెజరు చెబితే సకల లోకమంతటికి అది వెళ్ళిపోయిందట వార్త. ప్రపంచమంతటికి ఈ వార్త వెళ్ళాలంటే మైక్ ఎవరి దగ్గర ఉంది? నెబుకద్నెజర్ దగ్గర ఉంది. మైక్ ఉన్న చోటికి స్పీకర్ వస్తే బాగుంటుందా చెప్పండి? మైక్ లేని చోట ఎగిరితే బాగుంటుందా చెప్పండి? నన్ను ఎందుకు ఇక్కడ నిలబెట్టారు మీరు? అక్కడ నుంచి చెప్తా వినండి. మరి ఆ లాస్ట్లో నిలబడి చెప్తాను వినండి వాక్యం. మైకున్న చోటికే స్పీకర్ రావాలి, అందరికీ వినపడుతుంది. మైక్ ఎవరి చేతిలో ఉంది? నెబుకద్నెజర్ చేతిలో ఉంది. స్పీకర్లు ఎవరు? షడ్రకు, మేషాకు, అబేద్నెగో. ఎక్కడికి రావాలి వీళ్ళు? మైకున్న చోటికి రావాలి. మైకున్నది బబులోనులో, అందుకే మైక్ దగ్గర పంపించాడు దేవుడు. సేమ్ దానియేలు గారు అంతేనా? సింహబోన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్యావేషి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? దానియేలు దేవుడే దేవుడు. తర్వాత చదువుకుని టైం లేదు కనుక దానియేలు గ్రంథంలో ఆ అధ్యాయాలు మనం చదివితే దానియేలు గారు యెరూషలేములో కాదు ఉండాల్సింది, బబులోనులోనే ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అక్కడ కాదు ఉండవలసింది, ఇక్కడే. నీతిమంతులైనా ఎందుకు బబులోనులో పెట్టాడంటే ఇందుకు పెట్టాడు. నీతిమంతులైనా ఎందుకు పెట్టాడంటే ఇందుకు పెట్టాడు. అలాంటి దానియేలు గ్రంథాన్ని వ్రాయించి చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్న యూదులకు వారి భవిష్యత్తు చెప్పి, మీకు భవిష్యత్తు ఉంది, కొద్ది రోజుల అలజడికి మీరు బెదిరిపోయి విశ్వాసం నుంచి తొలగిపోకండి. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడు. భూమి మీద కొద్ది రోజులు శ్రమలు ఉండొచ్చు, భూమి మీద కొద్ది రోజులు ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఇబ్బందులు శ్రమలు కొద్ది రోజులు ఉన్నా ఆ కొద్ది రోజులలోనే జాగ్రత్తగా కనిపెట్టి మనం ఉంటే ఏం చేస్తాడు? ఇవ్వవలసింది ఇస్తాడు. ప్రియులారా, ఈరోజు ఈ మాటలు వింటుండగా మీలో భయంకరమైన సమస్యలతో తల్లడిల్లిపోయే వాళ్ళు మీలో ఉండొచ్చు. అది అప్పుల బాధలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ బాధలు కావచ్చు, మోసం చేసిన వారి చేతిలో మోసపై ఈరోజు అల్లాడిపోతూ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏంటి నా భవిష్యత్తు అని మీరు బాధపడుతున్నారేమో,
దయచేసి గమనించండి, ఈరోజు మీరు తెచ్చుకున్న సమస్యలు, మీరు తొందరపాటు వలన ఒకవేళ సమస్యలు వచ్చే ఉంటాయి. అనాలోచనగా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం వలన ఈరోజు నీకును నీ కుటుంబానికి కొన్ని ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. ఇలాంటి సమయంలో నువ్వు దేవునికి దూరం కాదు అవ్వవలసింది. ఇలాంటి సమయంలోనే దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఈ సమస్యలో నుంచి నన్ను గట్టెక్కించు, చేసిన తప్పులు నేను చేయకుండా నన్ను జాగ్రత్త పరచు, నా జ్ఞానం ఇవ్వు అని అనవసరంగా లోక సంబంధులైన వారి మధ్య తిరగకుండా, లోక సంబంధులతో స్నేహం చేయకుండా దేవుని పిల్లలతో సహవాసం చేస్తే నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ఆశలు మారిపోతాయి, నీ కోరికలు మారిపోతాయి, నీ అభిరుచులు మారిపోతాయి. అప్పటి నుంచి ఏ ఆశ కోసమైతే నువ్వు పరుగులెత్తావో వాటన్నిటిని సమాధి చేసి ఒక చక్కని జీవితాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. సమస్యలు కొద్ది రోజులు మాత్రమే. ఆ కొద్ది రోజుల సమస్యలలో గట్టిగా నిలబడితే భవిష్యత్తు మందే, భవిష్యత్తు మనదే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పేతురు పత్రికలో ఈ మాట చూసి మనం ముగించుకుందాం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 12వ వచనము చూద్దాం. 12, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. వస్తానన్నవాడు ఆలస్యం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడని ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనం ఉన్నప్పుడు వచ్చినా, మనం పోయిన తర్వాత వచ్చినవాడు మనల్ని ఖచ్చితంగా పట్టించుకుంటాడు. వచ్చినవాడు ఖచ్చితంగా మనల్ని లేపుతాడు, లేపి మనల్ని తానున్న పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. అదంతా జరగాలంటే మనం చేయవలసిందేంటి? కనిపెట్టాలి, విశ్వాసంతో కనిపెట్టాలి. ఆ విశ్వాసముతో కనిపెట్టే క్రమంలో నీలో ఏం చూడాలనుకుంటున్నాడు దేవుడు? పరిశుద్ధత అండ్ భక్తి, పరిశుద్ధత. ఈ రెండు లేకుండా యేసుప్రభు వస్తాడని తీసుకొని పోతాడు అని గాలి మాటలు మాట్లాడుకుంటే అవ్వదు. ఖచ్చితంగా పరిశుద్ధత ఉండాలి, ఖచ్చితంగా భక్తి ఉండాలి. భక్తి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చెడుతనం నశించుకోవడం, చెడుతనమును విసర్జించడం, లోక సంబంధమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి దైవిక సంబంధమైన ఆలోచనలతో బతికుండడం, ఇది భయభక్తులు కలిగి ఉండడం. అందుకే బ్యాప్టిజం తీసుకున్నవారు బహుపరాక్, పరిశుద్ధత నిలబెట్టుకోండి, భక్తి కలిగి ముందుకు సాగండి. ఇంకా తీసుకొనని వారు త్వరగా లోపలికి రండి. ఇది దేవుడు అందిస్తున్న పిలుపు. ఆ పిలుపుని అందుకొని లోపలికి వస్తే విశ్వాసిగా నువ్వు మారతావు. ఆ విశ్వాసి జీవితం ఆత్మీయంగా ప్రారంభమవుతుంది. అప్పుడు సత్క్రియలలో ఉంటూ నువ్వు ముందుకు సాగాలి. అలా ఉంటే దేవుడు నిన్ను నీతిమంతుడు లేదా నీతిమంతురాలు అని అంటాడు. ఆ నీతిమంతులు చచ్చిపోయినా జీవిస్తారు, చచ్చిపోయినా జీవించే ఉంటారు. ఎందుకు? నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును గనుక. ఇది దేవుడు ప్రవక్త అయిన హబక్కూకు గారు చేసిన 2వ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఆయన దిగొచ్చి ఆ సమాధానాన్ని ప్రారంభించిన వైనం ఇది. 2వ అధ్యాయంలోని మొదటి ఉపభాగం. మొత్తం 12 ఉపభాగాలు, అందులో 4 ఉపభాగాలు పూర్తి చేసుకున్నాం. ఆ 4 ఉపభాగాలలో 3 మొదటి అధ్యాయంలో ఉన్నాయి, 6 రెండవ అధ్యాయంలో ఉంటే ఆ 6 ఉపభాగాలలో 1 మాత్రమే పూర్తి చేసుకున్నాము. కాకపోతే మనకున్నది రేపు మరియు ఎల్లుండి మాత్రమే. రేపు 1 గంట, ఎల్లుండి 1 గంట నేను మాట్లాడితే పుస్తకం మొత్తం ఎటువంటి పరిస్థితిలో అయిపోదుగాక అయిపోదు. చూస్తున్నారుగా ఎలా నడుస్తుందో బండి. మరేం చేయాలి? చేసేదేం లేదు. రాత్రి మీటింగ్లో కూడా ఇదే మాట్లాడతాను అంతే. కనుక ఈరోజు రాత్రి మీటింగ్లో కూడా దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. ఇక్కడికి రాకుండా మామూలు డైరెక్ట్ మీటింగ్కి వస్తారు కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, దేవుడు వారిని దీవించాలని. వాళ్ళకి అర్థమయ్యేలా తీసుకొని వస్తానండి బండి. కాకపోతే ఇప్పుడు రాత్రి నేనేం మాట్లాడబోతున్నాను మీటింగ్లో మీకు ముందే చెబుతున్నాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి స్టార్ట్ చేస్తాను. అనగానే నేను ఎత్తుకోగానే మీకు అర్థం కావాలి, ఓహో సాయంత్రం కంటిన్యూ చేస్తున్నాడని మీరు రాసుకోవాలి అంతే. ఓకే, మామూలుగా బయట వాళ్ళకి కొత్త వాళ్ళకి మాత్రం చిన్న చిన్న హింట్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. మనకు గ్రంథం పూర్తవ్వాలంటే రాత్రి మాట్లాడాలి, రేపు ఉదయము మాట్లాడాలి, రేపు రాత్రి మాట్లాడాలి, ఎల్లుండి ఉదయం మాట్లాడాలి, అలా మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడే పూర్తవుతుంది. ఓకే, పూర్తవ్వాలని ప్రార్థన చేయండి, సహకరించండి. ఒక రకంగా నిర్వాహకులైన అన్నయ్యలందరికీ థ్యాంక్స్ చెప్పాలి, మధ్యాహ్నం నాకు టైం ఇచ్చినందుకు. ఓకే, దేవునికి స్తోత్రం. మనకు పనుంది కనుక మనందరికీ ఉంది ఇప్పుడు ఆత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మంచి మాటలు మా కోసం ఈ గ్రంథంలో మీరు రాయించి సిద్ధపరచి ఏర్పరచి తండ్రి ఆయుష్నిచ్చి మా వరకు తీసుకొని వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో తండ్రి మేము వింటున్నాం. విశ్వాసం అనేది ఎంత ముఖ్యమో మాకు అర్థమైంది. ఆ విశ్వాసం మీ కుమారుని యందు ఉంచాలి. మీ కుమారుడు లేనిదే తండ్రి మాకెటువంటి పరిస్థితుల్లో రక్షణ వచ్చే భాగ్యం లేదు. రక్షణ కర్త ఆయనే తండ్రి, మా విశ్వాసమునకు కర్త ఆయనే. విశ్వాస వీరులు ఎంతమంది ఉన్న చరిత్రలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అని మేము నమ్ముతున్నాం. ఆ విశ్వాసముతో ఈ జీవితాన్ని కొనసాగించి విజయవంతంగా ముగించుకున్నట్టుకు సహాయం చేయమని, రాత్రి వేళ కూడా ఈ విషయాన్ని మాట్లాడుకోవాలని ఆలోచన చేస్తుండగా సహాయం చేసి నడిపించమని వేడుకొనుచు తండ్రి, ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని తీసివేసి సాయంత్రం వేళ సభను మరింత ఘనంగా మేము జరుపుకున్నట్టుకు కృప దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.